ఓకే, we will start in a minute, every one of you. ఇంకొక 1 minute లో స్టార్ట్ చేద్దాం, 11 o'clock షార్ప్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా లాస్ట్ క్లాస్ కి సంబంధించి? లాస్ట్ క్లాస్ లో మనం ఏం డిస్కస్ చేసాం? థియరీ డాక్యుమెంట్ లో చూద్దాం, లెర్నింగ్ గైడెన్స్ కాకుండా. సో ఈ రోజు నుంచి మీకు 60 minutes సెషన్ అంతా టెక్నికల్స్, ప్రాక్టికల్స్ అలా జరుగుతాయి. నేను చెప్పాల్సిన జనరల్ ఇన్ఫర్మేషన్ కూడా చెప్పేశాను. సో లాస్ట్ క్లాస్ లో మనం అప్లికేషన్ క్రియేట్ చేసే ప్రాక్టికల్ చూసాం. ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ ఎలా క్రియేట్ చేయాలి, ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ ఎలా క్రియేట్ చేయాలని. సో మన మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, వీ నీడ్ టు ఆల్వేస్ థింక్ అబౌట్ రీయూజబిలిటీ. అదే కదా, మనం ఫ్రేమ్వర్క్ అప్లికేషన్, ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ అని రెండు ఎందుకు చేస్తున్నాం? ఒకటే చేసుకోవచ్చు అంటే రీయూజబుల్, రీయూజబిలిటీ కోసం ఒక ప్లేస్, ఎగ్జిక్యూషన్ కోసం ఒక ప్లేస్. సో వెహికల్ ఇన్సూరెన్స్ లాగా హోమ్ ఇన్సూరెన్స్ అని, లేదా ఇంకా వేరే టైప్ ఆఫ్ ఇన్సూరెన్స్ కనుక మనం ఇంట్రడ్యూస్ చేస్తే, ఈ ఇన్సూరెన్స్ అనే ఫ్రేమ్వర్క్ లో అన్నిటికీ కావాల్సిన కామన్ ఫంక్షనాలిటీస్ ఉంటాయి. ఇన్సూరెన్స్ కా ఏ టైప్ ఆఫ్ ఇన్సూరెన్స్ కి కావాల్సిన కామన్ ఫంక్షనాలిటీస్ అయినా కూడా దేంట్లో ఉంటాయి? ఇన్సూరెన్స్ అనే ఫ్రేమ్వర్క్ లో చేస్తాం. కామన్ ఫంక్షనాలిటీస్ వీ హ్యావ్ టు క్రియేట్ ఇన్ ఫ్రేమ్వర్క్ అప్లికేషన్. స్పెసిఫిక్ ఫంక్షనాలిటీస్ ని ఇంప్లిమెంటేషన్. వరల్డ్ వైడ్ డెవలపర్స్ అందరూ ఇలాగే ఫాలో అవుతారు. వరల్డ్ వైడ్ పెగా డెవలపర్స్ అందరూ ఒకేలా ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చేయకూడదు. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇండియా తీసుకున్నారు అనుకోండి. ఇండియాలో హౌసెస్ అన్ని ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారు? ఆల్మోస్ట్ అందరూ ఒకటే మోడల్ ఉంటుంది. అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద డిజైన్ ఆస్పెక్ట్స్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద డైరెక్షన్స్. ఓకే, సో మోస్ట్లీ ఎవ్రీ వన్ ప్రిఫర్ టు గో విత్ నార్త్ డైరెక్షన్. ఓకే, అట్లా ఒకటే స్ట్రక్చర్ ఫాలో అవుతూ ఉంటారు అనమాట. ఓకే, అలా అదొక కల్చర్. అట్లాగే డెవలపర్స్ కూడా ఒక కల్చర్ ఉంటుంది. ఏంటి డెవలపర్స్ కల్చరు? యూ ఆల్వేస్ హ్యావ్ ఏ ప్రాపర్ ఫౌండేషన్, దాంట్లో రీయూజబిలిటీని అచీవ్ చేసేలాగా పెట్టుకోవాలి. దానికోసం ఒకటి ఫ్రేమ్వర్క్ అప్లికేషను, దాని మీద ఎన్నైనా ఇంప్లిమెంటేషన్స్. ఒక ఫ్రేమ్వర్క్ మీద ఇంకొక ఫ్రేమ్వర్క్ కూడా రావచ్చు. ఇప్పుడు మీరు చాలా పెద్ద బిజినెస్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ అనేది ఒకటి అనుకోండి. రిలయన్స్ అనేది ఒక ఫ్రేమ్వర్క్. రిలయన్స్ లో ఇన్సూరెన్స్ అనేది ఒక ఫ్రేమ్వర్క్, మళ్ళీ రిలయన్స్ మీద ఇన్సూరెన్స్ ఒక ఫ్రేమ్వర్క్, మళ్ళీ ఆ ఇన్సూరెన్స్ అనే ఫ్రేమ్వర్క్ పక్కన ఇంకో ఫ్రేమ్వర్క్ రావచ్చు కావాలంటే. అదేంటి? ఫర్ ఎగ్జాంపుల్ రీటైల్. రీటైల్ మీద ఇంప్లిమెంటేషన్స్ ఉంటాయి, ఇన్సూరెన్స్ మీద ఇంప్లిమెంటేషన్స్, అట్లా ఉండొచ్చు స్ట్రక్చర్ అనేది. బట్ జనరల్ గా ఐడియల్ గా ఒక ఫ్రేమ్వర్క్, ఒక ఇంప్లిమెంటేషన్ అయితే మనకి చాలా ఈజీగా అర్థమైంది యాజ్ ఆఫ్. సో ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ క్రియేట్ చేసాం, ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ క్రియేట్ చేసాం. ఇదంతా ఎందుకు క్రియేట్ చేస్తున్నాం, ఎవరి కోసం అంటే మన బిజినెస్ కోసం. దేనికోసం? మన బిజినెస్ కోసం. వీఆర్ క్రియేటింగ్ ఆల్ దీస్ ఫర్ ద బిజినెస్ పర్పస్. ఓకే, మన బిజినెస్ ఏదైతే ఉందో దాన్ని డిజిటలైజ్ చేసినప్పుడు ఇవన్నీ క్రియేట్ చేసి రీయూజబిలిటీ గురించి మాట్లాడతాం. ఇప్పుడు అప్లికేషన్ లోపల ఫంక్షనాలిటీస్ ఉంటాయని చెప్పాను. మనం ఇప్పుడు ఫంక్షనాలిటీస్ ని ఫర్దర్ గా క్రియేట్ చేయబోయే ముందు, బిఫోర్ వి క్రియేట్ ఫంక్షనాలిటీస్ ఫర్దర్, we need to think about object oriented ప్రోగ్రామింగ్ సిస్టమ్ కాన్సెప్ట్స్. అంటే ఊప్స్ కాన్సెప్ట్స్ అంటారు, దాన్ని ఏమంటారు? ఎందుకు Oops. ఊప్స్ కాన్సెప్ట్స్ కావాలంటే, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్ అనేది ఒక మోడల్. ఓకే, మీకు స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ అని, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అని ఇలా డిఫరెంట్ ఉంటాయి. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్ అనేది ఒక మోడల్. వరల్డ్ వైడ్ చాలా మంది ఈ మోడల్ని యూజ్ చేస్తారు. ఈ మోడల్ వల్ల కూడా రీయూజబిలిటీ వస్తుంది. ఇప్పుడు మనం ఫంక్షనాలిటీస్ని క్రియేట్ చేయాలి అంటే ఎక్కడ చేయాలి? ఇప్పుడు నేను ఎక్కడున్నా, హ్యాన్ ఓవర్ అప్లికేషన్లో ఉన్నా, అప్లికేషన్లో క్రియేట్ చేస్తానా అంటే అప్లికేషన్లో ఉంటాయి, ఓకే. కానీ అప్లికేషన్ లోపల ఇంకొకటి ఉంటుంది, దాన్ని క్లాస్ అంటారు. ఏమంటారు? అప్లికేషన్ లోపల క్లాసెస్ క్రియేట్ అవుతాయి, క్లాసెస్ లోపల ఫంక్షనాలిటీస్ ఉంటాయి. దట్స్ ద స్ట్రక్చర్ యాక్చువల్గా. దాన్ని అచీవ్ చేయాలి మనం. చూద్దాం, ఒక్క నిమిషం చెప్తాను. ఓకే, ఇప్పుడు మీరు వెళ్ళారనుకోండి ఇక్కడికి. సో దిస్ ఈజ్ అప్లికేషన్ అనుకోండి. ఓకే, ఇది అప్లికేషన్ అయితే దీని లోపల ఏముంటాయి? క్లాసెస్ ఉంటాయి. ఎన్ని ఉంటాయి? ఎన్నైనా ఉండొచ్చు, డిపెండ్స్ ఆన్ యువర్ బిజినెస్. ఇదొక క్లాస్ అయితే, ఇదొక క్లాస్ అయితే, రెండు క్లాసెస్ ఉన్నాయి. ఈ క్లాసెస్ లోపల ఫంక్షనాలిటీస్ ఉంటాయి. సపోజ్ ఈ ఫంక్షనల్ కాంపోనెంట్ 1, ఇది ఒక ఫంక్షనల్ కాంపోనెంట్.
అలాగే అన్నీ వచ్చేస్తుంది. అలాగే ఇంకొక ఫంక్షనల్ కాంపొనెంట్ ఉండొచ్చు దీనిలో. ఇది ఒక ఫంక్షనల్ కాంపొనెంట్. ఎన్ని ఉన్నాయి దీంట్లో ఫంక్షనాలిటీస్? 2 ఉన్నాయి. ఓకే, అట్లాగే మీకు ఇక్కడ ఈ క్లాస్లో కూడా ఫంక్షనల్ కాంపొనెంట్ 1, ఫంక్షనల్ కాంపొనెంట్ 2 ఇలా 2 ఉండొచ్చు ఇక్కడ కూడా. ఇప్పుడు చూడండి మీరు, ఇది క్లాస్ ఏ, జనరల్ గా రాస్తున్న పేర్లు. ఇది క్లాస్ బి. ఇలా ఒక అప్లికేషన్ లో ఎన్నైనా ఉండొచ్చు ఫంక్షనాలిటీస్, క్లాసెస్. ఒక క్లాస్ లో ఎన్ని ఫంక్షనల్ కాంపొనెంట్స్ అయినా ఉండొచ్చు. FC1, FC స్టాండ్స్ ఫర్ ఫంక్షనల్ కాంపొనెంట్. FC2, ఇక్కడ ఉండేదానికి 3 అని ఇద్దాం నెంబర్, దాంట్లో దానికి సంబంధించింది. లేదా 1, ఆ క్లాస్ లో అదొక ఫంక్షనల్ కాంపొనెంట్, దాంట్లో 2. ఈ రెండు ఒకటే కాదు. ఓకే, సో ఇట్లా మీకు యాక్చువల్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. క్లాసెస్ అండ్ ఫంక్షనల్ కాంపొనెంట్స్, క్లాసెస్ అండ్ ఫంక్షనల్ కాంపొనెంట్స్. సో ఇప్పుడు మీకు ఒక అప్లికేషన్ లోపల క్లాసెస్ కావాలి. మనం ఫస్ట్ స్టెప్ ఏం చేసాం? అప్లికేషన్స్ ని క్రియేట్ చేసాం. అప్లికేషన్ లోపల క్లాసెస్ కావాలి కదా, మరి క్లాసెస్ క్రియేట్ చేయాలి కదా. కానీ మనం అప్లికేషన్ క్రియేట్ చేసినప్పుడు అప్లికేషన్తో పాటుగా క్లాసెస్ కూడా క్రియేట్ అవుతాయి. ఏం క్రియేట్ అవుతాయి? క్లాసెస్. ఎన్ని క్రియేట్ అయ్యాయి అంటే చాలా క్రియేట్ అవుతాయి. చూడండి ఇప్పుడు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 క్లాసెస్ క్రియేట్ అయినాయి. టోటల్ ఎన్ని క్లాసెస్ క్రియేట్ అయినాయి? వెన్ వీ క్రియేట్ న్యూ అప్లికేషన్ వీ గాట్ టోటల్ 14 క్లాసెస్ క్రియేట్ అయినాయి. ఆ 14 క్లాసెస్ని మనం వాడుకోవాలి. అది చెప్తాను నేను తర్వాత. బట్ మీరు 14 గురించి పట్టించుకోవద్దు. మనం ఎప్పుడైతే ఇక్కడికి వచ్చినప్పుడు 3 క్లాసెస్ లోడ్ అయినాయో వీటి గురించే పట్టించుకుందాం. ఈ క్లాసెస్ లోపల మనం ఫంక్షనల్ కాంపొనెంట్స్ని పెట్టాలి, క్రియేట్ చేయాలి. ఊరికే మీకు అర్థం అవడం కోసం ఇలా రైట్ క్లిక్ చేసి ఊరికే మీరేం పట్టించుకోవద్దు ఏం చేస్తున్నాను అనేది. ఇది ఒక ఫంక్షనల్ కాంపొనెంట్. దేనికి సంబంధించి? యూఐ, యూజర్ ఇంటర్ఫేస్ కి సంబంధించి. ఓకే, టెస్ట్ సెక్షన్ అని పెట్టా, పేరు ఏదో ఒకటి ఊరికే పెట్టా. సో క్రియేట్ అండ్ ఓపెన్ కొట్టి ఇప్పుడు మీరు ఒక యూజర్ ఇంటర్ఫేస్ స్క్రీన్ డెవలప్ చేస్తున్నారు. స్క్రీన్ ఈజ్ వన్ ఫంక్షనల్ కాంపొనెంట్ కదా. జస్ట్ మీకు చూపించడం కోసం నేను చేస్తున్నాను తప్ప నావిగేషన్స్ చెప్పేటప్పుడు తర్వాత స్లోగా చెప్తాను నేను. ఓకే, ఇప్పుడు చూడండి మీరు. సో ఇప్పుడు నేను ఒక యూజర్ ఇంటర్ఫేస్ స్క్రీన్ క్రియేట్ చేస్తున్నా. ఒక టెక్స్ట్ బాక్స్ పెట్టి దీన్ని ఏదో ఒక దానికి, మీరు ఏంటనేది పట్టించుకోవద్దు. ఇలా పెట్టేస్తాను. ఇదేంటిది? టెక్స్ట్ బాక్స్. ఇది రావట్లేదు, ఒక నిమిషం ఆగండి చూద్దాం. ఓకే, సరే తీసేసి టెక్స్ట్ అని పెట్టి నేను ఓన్గా ఏదైనా ఎత్తుతాను. ఒక నిమిషం. యాజ్ నోట్స్, ఇది బాగుంది, ఇది బాగుంది. సో ఇలా టెక్స్ట్ ఇన్పుట్, ఒక టెక్స్ట్ మనకి ఫేస్బుక్ లో అలా రిజిస్ట్రేషన్ ఫామ్ లో ఏముంటాయి? టెక్స్ట్ ఇన్పుట్స్ అని అలా ఉంటాయి కదా, మనకి టెక్స్ట్ బాక్సెస్ అని అలా ఉంటాయి కదా. సో ఇట్లా అన్నమాట. అయితే ఇప్పుడు ఇలా ఒక యూఐకి సంబంధించిన ఫంక్షనల్ కాంపొనెంట్ క్రియేట్ చేశా. ఎక్కడ క్రియేట్ చేశా? దీంట్లో ఈ క్లాస్ లోపల ఒక ఫంక్షనల్ కాంపొనెంట్ క్రియేట్ చేశా. అంటే మన ఫంక్షనల్ కాంపొనెంట్స్ అల్టిమేట్ గా క్లాసెస్ లోపలికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? మనం అప్లికేషన్ చేసాం, కొన్ని క్లాసెస్ వచ్చినాయి, ఫంక్షనల్ కాంపొనెంట్స్ గురించి ఆలోచిద్దాం. కానీ వాట్ వీ వాంట్ టు అచీవ్ అనేది ఇంపార్టెంట్. రీయూజబిలిటీ. ఏంటిది? రీయూజబిలిటీ అనేది చాలా ముఖ్యం మనకి. రీయూజబిలిటీ లేకుండా మనం చేసుకుంటా వెళ్తే ఒకటే చాలా సార్లు క్రియేట్ చేయాల్సి వస్తుంది, ఎక్కువ టైం స్పెండ్ అయిపోయింది. ఒక చోట క్రియేట్ చేసిన దాన్ని మల్టిపుల్ ప్లేసెస్లో రీయూజ్ చేసుకునేలాగా ఉండాలి. ఇప్పుడు సపోజ్ మీరు ఈ క్లాస్ చూడండి, హ్యానో. హ్యానో అనే ఒక క్లాస్ ఉంది. ఓకే, లేదంటే ఇప్పుడు మీకు ఈ క్లాస్ ఉంది కదా, వర్క్, దీంట్లో ఏముంది? టెస్ట్ సెక్షన్ అని ఒక ఫంక్షనల్ కాంపొనెంట్ ఉంది. నేను ఏం చేస్తానంటే నావిగేషన్స్ పట్టించుకోవద్దు, ఈ క్లాస్ కింద మళ్ళీ ఇంకో 2 క్లాసెస్ తీసుకొస్తాను. లేదంటే ఇక్కడ కాకుండా ఒక పని చేస్తాను, నేను టాప్ లెవెల్లో పెడతా. హ్యానో అనే క్లాస్లో
ఒక ఫంక్షనల్ కాంపోనెంట్ని క్రియేట్ చేస్తున్నా. యూజర్ ఇంటర్ఫేస్ కాంపోనెంట్ని క్రియేట్ చేశా. క్రియేట్ చేసి దీని పేరు హ్యానో సెక్షన్ అని పెడుతున్నా. ఊరికే హ్యానో సెక్షన్ అని పెట్టి ఈ ఫంక్షనల్ కాంపోనెంట్ని రీయూజ్ చేసుకోగలగాలంటే ఏంటి అనేది చూద్దాం మనం. చూసిన తర్వాత అప్పుడు మీకు యాక్చువల్ కాన్సెప్ట్ నేను చెప్తా. ఓకే, ఇప్పుడు ఇక్కడికి వెళ్తే ఒక టెక్స్ట్ ఇన్పుట్ మాత్రం పెడుతున్నాను నేను. టెక్స్ట్ ఇన్పుట్ మాత్రం పెట్టి ఇక్కడ హ్యాజ్ నోట్స్ అనేది చూసాం కదా ఇందాక, అదే పెడతా. ఓకే, ఇక్కడ ఒక ఫంక్షనల్ కాంపోనెంట్ ఎక్కడ క్రియేట్ చేసా, ఇప్పుడు హ్యానో అనే క్లాస్లో క్రియేట్ చేసా. ఫంక్షనల్ కాంపోనెంట్ని హ్యానో అనే క్లాస్లో ఒక ఫంక్షనల్ కాంపోనెంట్ పెట్టుకున్నా. దీని కింద ఏమి క్లాసెస్ ఉన్నాయి, దీని తర్వాత ఇక్కడ చూడండి మీరు, డేటా ఉంది, ఎఫ్డబ్ల్యూ, ఈ రెండు ప్యారలల్ గా నేను కనుక డయాగ్రామ్ డ్రా చేస్తే మీకు అర్థమైంది క్లియర్గా. ఇప్పుడు టాప్ లెవెల్లో ఏ క్లాస్ ఉంది, హ్యానో ఉంది. టాప్ లెవెల్లో ఏ క్లాస్ ఉంది, హ్యానో. దీని కింద ఏముంది మనకి, డేటా అని ఒకటి ఉంది, మళ్ళీ దీని పక్కన ఎఫ్డబ్ల్యూ అని ఒకటి ఉంది. ఇప్పుడు ఈ డేటాలోకి ఇక్కడ హ్యానోలో ఉన్న ఫంక్షనల్ కాంపోనెంట్ నేను యాక్సెస్ చేయగలుగుతానా లేదా చూద్దాం. హ్యానోలో కింద డేటా, మళ్ళీ అదే హ్యానో కింద ఎఫ్డబ్ల్యూ. అంటే ఫాదర్కి సన్ 1, అదే చైల్డ్ 1, చైల్డ్ 2 అనుకోండి. ఫాదర్ దగ్గర ల్యాప్టాప్ ఉంది, ఇద్దరు వాడుకోవచ్చుగా జనరల్గా. అదే కాన్సెప్ట్ ఇప్పుడు ఇక్కడ ఒకటి ఉంది నా దగ్గర, ఏంటిది, హ్యానో సెక్షన్ అని ఉంది. ఈ హ్యానో సెక్షన్ని నేను ఇప్పుడు ఎఫ్డబ్ల్యూలో వాడగలుగుతానా లేదా చూద్దాం. వేరే ఏదో క్రియేట్ చేస్తున్నా, ఎఫ్డబ్ల్యూలో క్రియేట్ ప్రాసెస్ ఫ్లో ఏంటి చేస్తున్నాను అనేది మనకు అనవసరం ప్రస్తుతానికి. మీకు ఏం చేస్తున్నాము అనేది అవసరం లేదు, అదొక కాంపనెంట్ అని అర్థం చేసుకుని చాలు. అదొక కాంపనెంట్ అంతే. ఓకే, ఒక వస్తువు అనుకోవచ్చు మీరు, ఇంకా చెప్పాలంటే మీకు అర్థమయ్యేలా. ఇక్కడికి పైన ఉన్నది యాక్సెస్ అవుతుందా చూడండి, డౌన్ యారో కొట్టండి, కనబడుతుందా? యాక్సెస్ అయినట్ట అవనట్ట? ఆన్లైన్లో ఉన్న వాళ్ళు కూడా అన్మ్యూట్ చేసి చెప్పాలి నాకు. అయింది. అయినట్టే కదా. అలాగే దీనికి ప్యారలల్ గా డేటా అనేది ఉందిగా, అక్కడికి యాక్సెస్ అవుతుందని చూద్దామా. దాంట్లో కూడా నేను క్రియేట్ ప్రాసెస్ ఏదో చేస్తాను, ఇక్కడ డేటా ఫ్లో యాక్షన్ అంట దీని పేరు. సో ఇప్పుడు ఇక్కడికి యాక్సెస్ అవుతుందా, దీన్నే ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ అంటారు. ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ మనకి ఏమి ఇచ్చిద్దంటే రీయూజబిలిటీని ఇచ్చింది. ఇప్పుడు నేను ఏం చేసా, ఒక కాంపనెంట్ని ఒక్క ప్లేస్లోనే క్రియేట్ చేసి రెండు ప్లేసెస్లో అక్కడే ఉన్నట్టుగా యాక్సెస్ చేసుకోగలిగా. అవునా, ఫాదర్ దగ్గర ఉన్న ల్యాప్టాప్ని ఇద్దరు చిల్డ్రన్ వాడుకోగలుగుతారు, వాళ్ళదిలాగే వాడుకోగలుగుతారు. పేరెంట్ దగ్గర డబ్బులు ఉంటే చిల్డ్రన్ అందరి దగ్గర ఆ మనీ ఉన్నట్టే కదా. అలాంటి కాన్సెప్ట్ మనకి రీయూజబిలిటీ ఇచ్చింది. పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్ రీయూజబిలిటీ. ఇది ఎక్కడ, క్లాసెస్కి మధ్యలో. ఒక క్లాస్ పేరెంట్ అయ్యి ఇంకొక క్లాస్ చైల్డ్ అయితే అప్పుడు రీయూజబిలిటీ వచ్చింది. ఇదే కాన్సెప్ట్ అప్లికేషన్స్ కూడా అప్లికబుల్. అప్లికేషన్లో ఫ్రేమ్వర్క్, ఇంప్లిమెంటేషన్, పేరెంట్ చైల్డ్ లాంటివి అవి కూడా. ఓకే, సో ఇప్పుడు రీయూజబిలిటీ అచీవ్ చేయాలి అంటే ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ పాసిబుల్ అవ్వాలి మన దాంట్లో. వీఆర్ గోయింగ్ టు గో టువర్డ్స్ దట్. అయితే ఇప్పుడు చూడండి మీరు, వీఆర్ నౌ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్ కాన్సెప్ట్స్. దీంట్లో ఇన్హెరిటెన్స్ అనేది ఒక పార్ట్. దీంట్లో ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఎన్క్యాప్సులేషన్ ఆర్ క్లాస్. ఎన్క్యాప్సులేషన్ ఆర్ క్లాస్, నెక్స్ట్ ఇన్హెరిటెన్స్, తర్వాత పెగాకి సంబంధించి ఓడిబి క్లాసెస్ పేర్లు చెప్తా, టైప్స్ ఆఫ్ క్లాసెస్, పెగాలో మళ్ళీ ఇన్హెరిటెన్స్. యూనివర్సల్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్ అనేది ఏంటిది, ఇట్స్ ఎ యూనివర్సల్ కాన్సెప్ట్. ఓకే, ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటి, ఇప్పుడు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్ అనేది ఏం చెప్తుందంటే కొన్ని గైడ్ లైన్స్ ఇస్తుంది. మీరు ఫంక్షనల్ కాంపనెంట్స్ క్రియేట్ చేయాలి అంటే ఆ కాంపనెంట్స్ని ఒక ఎన్క్యాప్సులేటెడ్ యూనిట్లో పెట్టండి అని చెప్పింది. ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటంటే క్యాప్సూల్ అంటే తెలుసు కదా మీకు, టాబ్లెట్. ఈ క్యాప్సూల్ లోపలే యాక్చువల్ ఫంక్షనల్ కాంపనెంట్. ఇది కవర్ అనేది జస్ట్ వాటిల్ని పట్టి ఉంచడానికి సరిపోయేది. ఓకే, ఆ కవర్ లోపల మనకి ఏముంటాయి, యాక్చువల్ కెమికల్ కాంపోజిషన్స్ అన్నీ ఉంటాయి, వాటికే ఫంక్షనల్ నేచర్ ఉంటుంది. ఈ కవర్ అనేది మనకు ఒక స్ట్రక్చర్ కావాలి, ఆ పౌడర్ని ఇలా పోసి తాగమంటే తాగలేం కదా. సో ఎవ్రీథింగ్ ఈ వరల్డ్ ప్రపంచంలో ఏదైనా చూడండి, క్యాప్సూల్ అన్న, దాని తర్వాత హ్యూమన్ బాడీలో చాలా ఫంక్షనల్ కాంపనెంట్స్ ఉంటాయి. మనకి ఇప్పుడు పైన ఉన్న బాడీ అంతా ఏంటి, ఇట్స్ ఏ కవర్. ఈ కవర్ అవ్వడాన్ని ఎన్క్యాప్సులేషన్ అంటాం. ఇప్పుడు ల్యాప్టాప్, హార్డ్ డిస్క్, ఇంకేమేమి ఉంటాయి, ర్యామ్, ప్రాసెసర్,
బస్సెస్, ఇవన్నీ ఏంటి లోపలుండి దీనికి పైన ఒక కవర్ వేసాడు. ఏంటిది ఆ కవరు? ల్యాప్టాప్. ఈ కవర్ ఉంటే లోపల ఫంక్షనల్ కాంపోనెంట్స్ అన్నిటిని మనం యాక్సెస్ చేస్తున్నాం. అట్లాగే కార్ తీసుకోండి, ఒక కార్. ఓకే, సిఏఆర్ కార్ తీసుకుంటే కార్ అనేది ఒక ఎన్క్యాప్సులేటెడ్ యూనిట్. దాని లోపల ఏమున్నాయి? స్టీరింగ్ అని, లేదంటే ఇంజన్, 30,000 గేర్, ఇవ్వడానికి స్పీడ్ క్లచ్ ఉందంట. ప్లేట్స్, ఇలాంటి చాలా ఫంక్షనల్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఈ ఫంక్షనల్ కాంపోనెంట్స్ అన్ని పనిచేస్తాం. ఓవరాల్ బిహేవియర్ మనం దేనికి చూస్తాం? కార్కే చూస్తాం. బిహేవియర్ అనేది క్లాస్కి ఉంటుంది, బట్ లోపల ఉన్న ఫంక్షనల్ కాంపోనెంట్స్ పనిచేస్తాయి. సో ఎన్క్యాప్సులేషన్ ఈజ్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ attributes ప్లస్ ఫంక్షనల్ కాంపోనెంట్స్. attributes ప్లస్ ఫంక్షనల్ కాంపోనెంట్స్. మీకు ఫంక్షనల్ కాంపోనెంట్స్ అంటే చెప్పా, మరి attributes అంటే ఆ ఆ పర్టిక్యులర్ ఎన్క్యాప్సులేటెడ్ యూనిట్ ని కంట్రోల్ చేసేది. ఇప్పుడు కార్ ని కంట్రోల్ చేసేది ఏంటి? గేర్ నెంబర్. గేర్ నెంబర్ 2 కొంచెం స్లోగా వెళ్తుంది, 3 కొంచెం స్పీడ్ వెళ్తుంది, ఇంకా 5 అయితే ఇంకా స్పీడ్ వెళ్తుంది. ఇట్లా గియర్ నెంబర్ అనేది కార్ మూమెంట్ ని కంట్రోల్ చేసింది. ఓకే, సో ఇంజన్ ఇంత ఎంఎం అని ఉంటుంది కదా, ఇంజన్ ఎంఎం పెరిగే కొద్దీ మీకు పికప్ పెరుగుతూ ఉంటుంది. సో అలాగే మన బాడీ, హ్యూమన్ బాడీలో ఫంక్షనల్ కాంపనెంట్స్ హార్ట్, లంగ్స్, కిడ్నీస్ ఇవన్నీ ఉంటాయి. మరి యాట్రిబ్యూట్స్ ఏంటి? బీపీ వాల్యూ, హార్ట్ బీట్ రేట్, ఇవన్నీ యాట్రిబ్యూట్స్. ఇవే బాడీని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. సో మన ల్యాప్టాప్ స్పీడ్ కానీ ఏదైనా ఎలా కంట్రోల్ అయింది? ర్యామ్ ఎంత సైజ్ ఉంది అన్నదాన్ని బట్టి, ఎంత స్టోరేజ్ అవ్వగలదు అనేది, హార్డ్ డిస్క్ కెపాసిటీ ఎంత, 1 TB 2 TB, ఇవన్నీ యాట్రిబ్యూట్స్. సో మనకి ఏం చెప్పిద్దంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్ అనేది, whenever you wanted to build the functionalities and attributes of your application, group them together into one single unit, that is called as encapsulation. ఇది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్ లో చెప్పిన కాన్సెప్ట్. ఇప్పుడు మనకి కాన్సెప్ట్ ఏదన్నా ఉంటే మనం దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాంగా కాన్సెప్ట్ ని. ఈ కాన్సెప్ట్ ని C++లో ఇంప్లిమెంట్ చేశారు, జావాలో ఇంప్లిమెంట్ చేశారు, పైథాన్లో ఇంప్లిమెంట్ చేశారు, అలా చాలా టెక్నాలజీస్లో, C#లో ఇంప్లిమెంట్ చేశారు, VBలో ఇంప్లిమెంట్ చేశారు. ఈ కాన్సెప్ట్ ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఏమన్నారంటే క్లాస్ అని అన్నారు. ఏమన్నారు? క్లాస్. అంటే క్లాస్ అనేది వేరు, ఎన్క్యాప్సులేషన్ అనేది వేరు కాదు. క్లాస్ ఈజ్ అన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఎన్క్యాప్సులేషన్. ఎన్క్యాప్సులేషన్ కి ఏ డెఫినేషన్ ఉందో క్లాస్ కూడా అదే. క్లాస్ ఈజ్ నథింగ్ బట్, క్లాస్ ఈజ్ ఈక్వల్ టు ఎన్క్యాప్సులేషన్, గ్రూప్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ప్లస్ ఫంక్షనల్ కాంపోనెంట్స్ ఇంటూ ఏ సింగిల్ యూనిట్, అంతే. క్లాస్ వేరే, ఎన్క్యాప్సులేషన్ వేరే వేరే కాదు. ఎన్క్యాప్సులేషన్ అనే కాన్సెప్ట్ ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఇంప్లిమెంట్ చేసినప్పుడు దానికి ఏం పేరు పెట్టారు? క్లాస్. క్లాస్ లోపల అట్రిబ్యూట్స్ ఉంటాయి, క్లాస్ లోపల ఫంక్షనల్ కాంపోనెంట్స్. ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్ళామనుకోండి, అట్రిబ్యూట్ హ్యానో అన్నా, హ్యానోలో ఒక అట్రిబ్యూట్ క్రియేట్ చేస్తున్నా నేను. దాని పేరు సపోజ్ ఏమనిద్దాం? ఫస్ట్ నేమ్ అని ఇద్దాం. ఏమిద్దాం? ఫస్ట్ నేమ్ అనేది ఒక అట్రిబ్యూట్, దీనికి ఒక వాల్యూ ఉంటుంది, అవునా కదా? ఫస్ట్ నేమ్ ఈక్వల్ టు హరీష్, ఫస్ట్ నేమ్ ఈక్వల్ టు రాజేష్, ఫస్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు రమేష్ అనే ఒక అట్రిబ్యూట్ ఉంటుంది, అవునా? అట్రిబ్యూట్ అంటే వాల్యూని పట్టుకుంటుంది, అది వాల్యూని హోల్డ్ చేస్తుంది. సో అట్రిబ్యూట్స్ ప్లస్ ఫంక్షనల్ కాంపోనెంట్స్, యు ఆర్ గోయింగ్ టు గ్రూప్ దెమ్ టుగెదర్. టెక్నికల్గా టెక్నాలజీలో దాన్ని క్లాస్ అంటారు, కాన్సెప్చువలైజ్గా దాన్ని ఎన్క్యాప్సులేషన్ అంటారు. అంటే మన అప్లికేషన్ క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో మనం క్రియేట్ చేయవలసినవి క్లాసెస్. అట్రిబ్యూట్స్ ఫంక్షనల్ కాంపోనెంట్స్ క్రియేట్ చేసే ముందు క్లాస్ కావాలి కదా, కానీ మనకి పెగా అప్లికేషన్ విజార్డే కొన్ని క్లాసెస్ని కూడా క్రియేట్ చేసి ఇచ్చింది, అవి వాడుకుందాము. ప్లస్ ఫ్యూచర్లో మనం కూడా కొత్తగా క్లాసెస్ ఎలా క్రియేట్ చేయాలో కూడా చేస్తాం. సో ఇక్కడ వరకు అర్థమైందా అందరికీ? ఆన్లైన్ కనెక్ట్ అయిన వాళ్ళందరికీ అర్థమైందా అండి ఇక్కడ వరకు? ఎన్క్యాప్సులేషన్ అనేది కోడింగ్ లో రాస్తే ఇలా, మనం పెగాలో కోడింగ్ ఉండదు కదా, ఇప్పుడు నావిగేషన్స్ చూపించే కదా అట్లా పెగాలో. ఇక్కడ వరకు అర్థమైందా? రెస్పాండ్ అవ్వండి చాటింగ్ విండోలో ఒకసారి అందరూ. ఓకే, ఇప్పుడు మన క్లాసెస్ అయితే ఉంటాయి. ఎన్ని క్లాసెస్ ఉండాలి ఒక అప్లికేషన్లో అనేది ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మీ దగ్గరికి ఒక బిజినెస్ వాళ్ళు వచ్చారు, ఇదిగోండి మా బిజినెస్ ఇది, బ్యాంకింగ్ బిజినెస్ అనో ఏదో ఇన్సూరెన్స్ బిజినెస్ అనో చెప్పారు. మీకు ఇన్సూరెన్స్ బిజినెస్ అనే చెప్పారు అనుకుందాం. ఇప్పుడు ఇన్సూరెన్స్ బిజినెస్ కి ఒక అప్లికేషన్ క్రియేట్ చేశారు, దానిలో ఎన్ని క్లాసెస్ కావాలి అనేది ఒక పాయింట్. ఎన్ని క్లాసెస్ కావాలి అనేది ఒక పాయింట్. ఇప్పుడు చూడండి మీరు, ఇన్సూరెన్స్ అనేది ఒక అప్లికేషన్, బిజినెస్ కి అప్లికేషన్, క్లాసెస్ ఎన్ని కావాలి అన్నది ఒక పాయింట్ ఇక్కడ. ఇప్పుడు ఇది అప్లికేషన్,
ఇది ఇన్సూరెన్స్ అప్లికేషన్ అవునా? దిస్ ఇస్ అన్ ఇన్సూరెన్స్ అప్లికేషన్. ఇప్పుడు ఈ ఇన్సూరెన్స్ అప్లికేషన్లో ఇప్పుడు ఈ ఇన్సూరెన్స్ అప్లికేషన్లో ఎన్ని క్లాసెస్ ఉండాలి అన్నది క్వశ్చన్. సో ఇప్పుడు మీరు అడుగుతారు వాళ్ళని, మీది ఇన్సూరెన్స్ బిజినెస్ కదా, మీ ఇన్సూరెన్స్ బిజినెస్లో ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయో చెప్పండి అంటారు. వాడు చెప్పడం మొదలుపెట్టాడు. ఏమేమి డిపార్ట్మెంట్లు? వాడికి డిపార్ట్మెంట్ 1 ఏదైనా చెప్పండి పేరు. హోమ్ ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్ ఉంది. ఏముంది? ఇన్సూరెన్స్లో హోమ్ ఇన్సూరెన్స్ అనే డిపార్ట్మెంట్ ఉంది. హోమ్ ఇన్సూరెన్స్ అనే ఒక డిపార్ట్మెంట్ ఉంది వాడి దగ్గర. ఓకే, వెరీ గుడ్. హోమ్ ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్లో ఏం చేస్తారు? హోమ్ ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్లో ఏం చేస్తారు? ఇప్పుడు మీరు డిపార్ట్మెంట్ అంటే ఎలా అంటే ఒక కంపెనీ ఒక బిల్డింగ్ లా అనుకోండి అప్లికేషన్. దాని లోపల ఒక్కొక్క రూమ్ ఒక్కొక్క డిపార్ట్మెంట్ అనుకోండి. ఇప్పుడు హోమ్ ఇన్సూరెన్స్ అనే డిపార్ట్మెంట్లో ఏం చేస్తారు? వాట్ డూ దే డూ? హోమ్ ఇన్సూరెన్స్ కి సంబంధించిన పాలసీస్ ని క్రియేట్ చేస్తారు, ప్రాసెస్ చేస్తారు. చెప్పగలగాలి, మినిమం గా ఆలోచించి చెప్పగలగాలి ఆన్లైన్ లో వాళ్ళు కూడా. ఓకే, నెక్స్ట్ హోమ్ ఇన్సూరెన్స్ అనేది ఒకటి. ఇది ఒక క్లాస్ లాంటిది అనమాట. ఇదేంటిది? ఇదొక క్లాస్. ఓకే, నేను ఫాంట్ సైజ్ తగ్గిస్తాను దీనికి. హోమ్ ఇన్సూరెన్స్ అనేది ఒక క్లాస్ 1 అనుకుందాం. క్లాస్ 1 ఇదొక క్లాస్. ఓకేనా? ఇప్పుడు దీని తర్వాత ఇంకేమున్నాయి? ఇంకొక ఇన్సూరెన్స్ చెప్పండి. హెల్త్ ఇన్సూరెన్స్. ఇలా ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్స్ కూడా ఉండొచ్చు, బట్ మీరు ఒక అప్లికేషన్ తీసుకొని డిస్కస్ చేసుకుంటే క్లారిటీగా అర్థమైంది మీకు. సో ఇదేమందాం మనం? హెల్త్ ఇన్సూరెన్స్. ఇదేంటిది? క్లాస్ 2 హెల్త్ ఇన్సూరెన్స్ అనేది క్లాస్ 2. దీని తర్వాత టర్మ్ ఇన్సూరెన్స్ అని కూడా లైఫ్ ఇన్సూరెన్స్ అన్నాం. ఇంకోటి లైఫ్ ఇన్సూరెన్స్. సో ఈ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది క్లాస్ 3. ఇంకేం డిపార్ట్మెంట్లు ఉన్నాయని అడిగారు. ఇంకో డిపార్ట్మెంట్ పేరు చెప్పాడు. వెరిఫికేషన్ డిపార్ట్మెంట్ కూడా ఉందని చెప్పాడు. సో లైఫ్ ఇన్సూరెన్స్ ఇచ్చే ఒక డిపార్ట్మెంట్ ఉంది. దాని తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చే ఒక డిపార్ట్మెంట్ ఉంది. దాని తర్వాత ఆటో ఇన్సూరెన్స్ కావాలంటే ఆటో ఇన్సూరెన్స్ ఇచ్చే డిపార్ట్మెంట్ ఉంది. అలాగే ఇంకేమున్నాయి? వెరిఫికేషన్ చేయడానికి కూడా ఒక డిపార్ట్మెంట్ ఉందని చెప్పాడు. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? వెరిఫికేషన్ అనే ఒక డిపార్ట్మెంట్ కి ఒక క్లాస్ క్రియేట్. అంటే మీ బిజినెస్ లో ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయో మీ అప్లికేషన్ లో అన్ని క్లాసెస్ ఉంటాయి. ఎందుకంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క పని చేసింది కదా. ఓకే, క్లాస్ 4 ఇదేంటిది? వెరిఫికేషన్ డిపార్ట్మెంట్. సో ఇలా నేను 4 క్లాసెస్ ని క్రియేట్ చేశాను. ఓకే ఓకే ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ఇలా చేశాం కదా, ఎన్ని ఉంటే అన్ని క్లాసెస్. ఎన్ని వస్తాయి అనేది ఎవరు చెప్పలేరు. బిజినెస్ ని బట్టి కొత్తగా బిజినెస్ లో డిపార్ట్మెంట్స్ యాడ్ అయ్యే కొద్దీ క్లాసెస్ పెరుగుతూ ఉంటాయి. ఒక్కొక్క డిపార్ట్మెంట్ కి సంబంధించిన పనులన్నీ ఫంక్షనాలిటీస్, అవి ఒక్కొక్క క్లాస్ లో క్రియేట్ చేసుకుంటూ ఉంటాం. అయితే మనం ఏమి అచీవ్ చేయాలి? రీయూజబిలిటీని అచీవ్ చేయాలి. ఇప్పుడు ఫంక్షనాలిటీస్ ని క్రియేట్ చేసినప్పుడు ఒక చోట క్రియేట్ చేసిన ఫంక్షనాలిటీ వేరే చోటలు కూడా యాక్సెస్ అవ్వాలి. అది ఎప్పుడు? కామన్ ఫంక్షనాలిటీ అయితే, కామన్ గా ఉండే ఫంక్షనాలిటీ అయితే అది. సో ఇప్పుడు నేను ఇక్కడ మీరు డయాగ్రామ్ చూసారనుకోండి. ఈ డయాగ్రామ్ చూస్తే వెరిఫికేషన్ అనేది హోమ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు వెరిఫై అనే ఒక ఫంక్షనల్ కాంపొనెంట్ అవసరం అయిద్దా అవదా? వెరిఫై చేయాలా వద్దా? ఇక్కడ వెరిఫికేషన్ కి సంబంధించిన ప్రాసెస్ ఉంటుంది కదా. ఓకే, వెరిఫికేషన్ ప్రొసీజర్ ఉంటుంది. ఓకే, సో వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఇక్కడ ఉంటుంది, అవునా? ఇప్పుడు ఈ వెరిఫికేషన్ అనేది హోమ్ ఇన్సూరెన్స్ కి, హెల్త్ ఇన్సూరెన్స్ కి, లైఫ్ ఇన్సూరెన్స్ కి కామనా? దానికి సపరేటా? కామన్. అంటే మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ పెట్టుకోవాలా మనం? అందరికీ కలిపి ఒక వెరిఫికేషన్ డిపార్ట్మెంట్ పెట్టి అందరి నుంచి అప్లికేషన్స్ వాళ్ళకి వెళ్తే వాళ్ళు వెరిఫికేషన్ చేసి ఫైనల్ రిజల్ట్ ఇచ్చేలాగా అనమాట. అలా ఉంటుందా? అలాగే ఉండదా? అలానే అలానే ఉంటుంది కదా. అంటే వెరిఫై అనే ఒక కామన్ ఫంక్షనాలిటీని మనం హోమ్ ఇన్సూరెన్స్ లోకి వాడుకోగలగాలి, అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ లోకి వాడుకోగలగాలి, అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ లో కూడా వాడుకోగలగాలి. ఇలా వాడుకోగలగాలి అంటే
పేరెంట్ దగ్గర ఉండాలా ఆ ఫంక్షనల్ కాంపనెంట్ చైల్డ్ దగ్గర ఉండాలా? పేరెంట్. పేరెంట్ దగ్గర ఉన్నది చైల్డ్ యాక్సెస్ చేయొచ్చు, బట్ నాట్ వైస్ వర్సా. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ లో పేరెంట్ ఫీచర్స్ కెన్ బి యాక్సెస్డ్ ఇంటూ చైల్డ్ బట్ నాట్ వైస్ వర్సా. చైల్డ్ పేరెంట్ కదా. కాబట్టి ఇప్పుడు ఇది పేరెంట్ క్లాస్ అయింది, ఇది పేరెంట్ క్లాస్. ఇవేంటిది? చైల్డ్ 1, చైల్డ్ క్లాస్ 2, చైల్డ్ క్లాస్ 3. ఇప్పుడు ఈ ఈ యారో మార్క్స్ ఉన్నాయి కదా, ఈ రాశాను కదా నేను, క్వశ్చన్ మార్క్స్, సారీ ఇలా యారో మార్క్స్, ఇది ఈ యారో మార్కు, ఈ యారో మార్క్, ఇవి వేటిల్ని రిప్రజెంట్ చేస్తున్నాయి? ఇవి వేటిని రిప్రజెంట్ చేస్తున్నాయి? ఇన్హెరిటెన్స్. దీస్ యారో మార్క్స్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ హియర్ దీస్ ఆర్ రిప్రజెంటింగ్ ఇన్హెరిటెన్స్ రిలేషన్ between parent and child. Inheritance relation between parent and child అని చెప్తున్నాయి అవి. Those are telling about inheritance relation between parent and child. Inheritance relation లేకుండా, ఒక రెండు క్లాసెస్ కి మధ్యలో ఇన్హెరిటెన్స్ రిలేషన్ లేకుండా క్లాస్ ఏ క్లాస్ బి ఏ రిలేషన్ లేదు, ఫీచర్స్ ని యాక్సెస్ చేయొచ్చా? కుదిరిద్దాట? యాక్సెస్ చేయలేదు. ఇన్హెరిటెన్స్ రిలేషన్ ఉంటేనే ఒక క్లాస్ లో ఉన్న ఫంక్షనాలిటీస్ ని కానీ యాట్రిబ్యూట్స్ ని కానీ ఇంకో క్లాస్ లోకి యాక్సెస్ చేయొచ్చు. పేరెంట్ క్లాస్ లో ఉన్నవి చైల్డ్ లోకి యాక్సెస్ చేయాలి. మనం అప్లికేషన్ లో క్లాసెస్ ని క్రియేట్ చేసినప్పుడు ఎట్లా పడితే అట్లా చేసేయండి. హయ్యర్ లెవెల్లో పేరెంట్ క్లాసెస్, లోవర్ లెవెల్లో చైల్డ్ క్లాసెస్. చైల్డ్ కెన్ హ్యావ్ గ్రాండ్ చైల్డ్. మీకు ఇన్హెరిటెన్స్ అనేది యూనివర్సల్ కాన్సెప్ట్. ఇన్హెరిటెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్ డిఫైన్డ్ బిట్వీన్ 2 or more అని కూడా అనొచ్చు. మినిమం గా 2 క్లాసెస్ ఉండాలి. ఎన్ని ఉండాలి? మినిమం 2 క్లాసెస్ షుడ్ బి దేర్. ఇట్ ఈస్ ఎ పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్ డిఫైన్డ్ బిట్వీన్ 2 classes. Because of inheritance relation between classes, the child class gets an ability to access the attributes plus functional components of parent class. డైరెక్ట్ గా పేరెంట్ లో ఉన్నాయి, దీని దగ్గరే ఉన్నట్టుగా యాక్సెస్ చేసుకోగలదు. పేరెంట్ కెనాట్ యాక్సెస్ ద చైల్డ్ క్లాస్ ఫీచర్స్. అర్థమైందా? క్లియరా ఎవ్రీవన్? ఆన్లైన్లో ఉన్న వాళ్ళకి అర్థమైందా? సో నేనేం చేస్తానంటే ఇప్పుడు ఈ డయాగ్రామ్స్ కూడా అప్రాప్రియేట్ ప్లేస్లో ఇచ్చేస్తాను మీకు డాక్యుమెంట్లో. ఓకేనా? ఏది ఇది? స్నిప్పింగ్ టూల్ పెట్టేసి డాక్యుమెంట్లోనే డయాగ్రామ్ పడేస్తే అయిపోతుంది కదా పని. మళ్ళీ సపరేట్గా డాక్యుమెంట్ యాక్సెస్ చేయకుండా మీరు. సో ఇన్హెరిటెన్స్ దగ్గర మీకు ఈ డెఫినేషన్ తర్వాత ఇక్కడ ఇవ్వచ్చు. ఇన్హెరిటెన్స్ లో మీకు సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే ఒక పేరెంట్ ఒక చైల్డ్ ఉంటుంది. మీకు జనరల్ గా మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అని కూడా ఉంటుంది. పేరెంట్ ఉంటుంది, చైల్డ్ ఉంటుంది, చైల్డ్ కి మళ్ళీ చైల్డ్ ఉండొచ్చు. 3 levels, అలా 100 levels అయినా ఉండొచ్చు. దిస్ ఇస్ కాల్డ్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. నేను మల్టీ లెవెల్ గురించి ఏమి ఇప్పుడు పెద్దగా అండి, మీకు కావాల్సింది ఇది కూడా. కానీ ఏముంది, ఈ డయాగ్రామ్ ఎక్స్టెండ్ చేసుకుంటే వెళ్ళటమే కిందకి. గుర్తుపెట్టుకోండి, పేరెంట్ దగ్గర ఉన్న ఫీచర్స్ ని చైల్డ్ యాక్సెస్ చేసుకోగలదు, చైల్డ్ దగ్గర ఉన్న ఫీచర్స్ ని గ్రాండ్ చైల్డ్ యాక్సెస్ చేయగలదు, ప్లస్ గ్రాండ్ చైల్డ్ కెన్ యాక్సెస్ ఇట్స్ పేరెంట్ అండ్ ఇట్స్ పేరెంట్స్ ఫీచర్స్ ఆల్సో. ఇప్పుడు మీరు ఎలా అయితే మీ ఫాదర్ ప్రాపర్టీని యాక్సెస్ చేయగలరు, మీ ఫాదర్ ప్రాపర్టీని, వాళ్ళ ఫాదర్ ప్రాపర్టీని కూడా మీకు యాక్సెస్ చేసుకునే రైట్ ఉంటుంది కదా. అదే కాన్సెప్ట్ మనకి టెక్నాలజీలో ఉంటుంది. టెక్నాలజీలో యూ కెన్ యాక్సెస్ ద ఫీచర్స్ ఆఫ్ పేరెంట్ టు చైల్డ్, చైల్డ్ టు గ్రాండ్ చైల్డ్, గ్రాండ్ చైల్డ్ టు గ్రేట్ గ్రాండ్ చైల్డ్. అలా ఎన్ని లెవెల్స్ క్రియేట్ చేస్తే అన్ని లెవెల్స్ లో ఉంటుంది. ఇలా చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీకు రీయూజబిలిటీని అచీవ్ చేయగలుగుతారు. అంటే వెరిఫికేషన్ అనే ఒక ఫీచర్ ని, అయ్యో నేను చాలా చోట్ల ఇక్కడ ఒకసారి 3 సార్లు ఈ ఫంక్షనల్ కాంపోనెంట్ ని క్రియేట్ చేయకుండా ఒక్క ప్లేస్ లో క్రియేట్ చేసి 3 ప్లేస్లలోకి యాక్సెస్ చేసుకుంటాం. అంటే ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ మీకు రీయూజబిలిటీని, నో రిడెండెన్సీ అంటే అర్థం ఏంటి, డ్యూప్లికేషన్ ఆఫ్ టాస్క్ ఉండదు, డ్యూప్లికేట్ వర్క్ ఉండదు అనమాట. వర్క్ ని మళ్ళీ డ్యూప్లికేట్ చేయాల్సిన పని లేదు. ఈజీ టు ఎక్స్టెండా కాదా? ఫ్యూచర్ లో ఇంకో డిపార్ట్మెంట్ కొత్తగా యాడ్ చేస్తే కొత్తగా ఎక్స్టెండ్ చేసేసేయచ్చు ఈజీగా.
So without defining inheritance relation between two classes, is it possible to access the features of one class into another class? A big no. అర్థమైందా? ఇన్హెరిటెన్స్ లేకపోతే రెండు క్లాసెస్ కి మధ్యలో మనము ఫీచర్స్ ని ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్ లోకి యాక్సెస్ చేయలేము. ఇన్హెరిటెన్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ద అడ్వాంటేజ్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఈస్ యూ కెన్ డూ వాట్, యూ కెన్ యాక్సెస్ పేరెంట్ క్లాస్ ఫీచర్స్ ఇంటూ చైల్డ్ క్లాస్ సో దట్ యూ విల్ అచీవ్ రీయూజబిలిటీ. మల్టిపుల్ చిల్డ్రన్ లోకి యాక్సెస్ చేసుకోవచ్చు. దట్స్ కాల్డ్ రీయూజబిలిటీ అనమాట. ఓకేనా? క్లియర్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ? ఆన్లైన్ లో ఉన్న వాళ్ళు, ఆర్ యూ క్లియర్? Yes, sir. Yes, sir. వెరీ Yes, గుడ్, yes. వెరీ గుడ్. ఇప్పుడు చూడండి మీరు. సో మనం ఇది అచీవ్ చేయాలి. క్లాసెస్ ఏం చేసాము, మనం ఆల్రెడీ క్రియేట్ చేసేసి ఉన్నాయి మనకి. కావాలంటే మనం చేద్దాం. సో మళ్ళీ మనం చేద్దాం కావాలంటే. ఇప్పుడు మీకు ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ గురించి చెప్పిన తర్వాత మన దాంట్లో ఉన్న క్లాసెస్ అవన్నీ చెప్తా. ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ అర్థమైపోతే ఫర్దర్గా పెగాలో ఇన్హెరిటెన్స్ ఎలా అనేది చెప్పాలి మీకు. అది చెప్పాలంటే పెగాలో ఏమేమి క్లాసెస్ ఉన్నాయో చెప్పాలిగా మన అప్లికేషన్లో. మన అప్లికేషన్లో క్లాసెస్ కన్నా ముందు ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ గురించి చెప్పాలి. ఏ బిజినెస్ అయినా ఇట్ విల్ హ్యావ్ ఎ ప్రాపర్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. ప్రాపర్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఉంటుంది. మీరు జనరల్గా చెప్పండి, ఆర్గనైజేషన్ అంటే ఏంటి? జనరల్గా ఆర్గనైజేషన్ అనే మాటకు అర్థం ఏంటి? ఒక కంపెనీ, Institute company. టాప్ మోస్ట్ బిజినెస్ ఎంటిటీ. ఆర్గనైజేషన్ అంటే ఏంటి? టాప్ మోస్ట్ బిజినెస్ ఎంటిటీ. ఆ ఆర్గనైజేషన్ కింద 1 or more డివిజన్స్ ఉంటాయి. ఆర్గనైజేషన్ కింద 1 or more డివిజన్స్ ఉంటాయి. డివిజన్స్ కింద యూనిట్స్ ఉంటాయి. సో యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ యూనిట్స్ లోనే మీకు బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతాయి. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు టాటా అనేది ఒక ఆర్గనైజేషన్. దాంట్లో ఏమేమి డివిజన్స్ ఉంటాయి? కింద ఇలా ఉంటుంది. ఇప్పుడు మీకు డయాగ్రామ్ ఓపెన్ చేసి చూపిస్తా చూడండి. డయాగ్రామ్స్కి వెళ్దాం. ఏది ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. ఓకే, ఇది ఓపెన్ చేశాను ఊరికే, ఇది ఒకటి ఓపెన్ చేస్తున్నా. సరే, హ్యాన్ ఓవర్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోండి. అందే వచ్చింది. హ్యాన్ ఓవర్ ఇన్సూరెన్స్ అనేది ఆర్గనైజేషన్. ఆర్గనైజేషన్ దాని కింద ఆటో డివిజన్ ఉంది, హ్యూమన్ డివిజన్ ఉంది, ప్రాపర్టీ డివిజన్, 3 డివిజన్స్ ఉన్నాయి. ఆటో డివిజన్లో పర్సనల్ ఆటో ఉంది, కమర్షియల్ ఆటో 2 యూనిట్స్ ఉన్నాయి. హ్యూమన్లో హెల్త్ ఉంది, లైఫ్ ఉంది, 2 యూనిట్స్ ఉన్నాయి. ప్రాపర్టీలో హోమ్ అని ఉంది, ఇంకా వేరే పెట్టుకోవచ్చు మీరు వేరే. సో యూనిట్స్ ఆర్ ద ప్లేసెస్ వేర్ యాక్చువల్లీ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ విల్ గెట్ ఇనిషియేటెడ్, ప్రాసెస్డ్ అండ్ క్లోజ్డ్. ఆర్గనైజేషన్ డివిజను పేరెంట్స్ లాగా ఉండి కావాల్సినవి సప్లై చేస్తాయి యూనిట్స్కి. ఇప్పుడు ఈ 2 యూనిట్స్కి కామన్వి ఈ డివిజన్లో ఉంటాయి. అన్ని యూనిట్స్కి కామన్వి ఈ ఆర్గనైజేషన్లో ఉంటాయి. అన్ని యూనిట్స్కి కామన్ అంటే అన్ని డివిజన్స్కి కామన్ అనే కదా. డివిజన్లో ఉన్నది ఏదైనా దాని 2 యూనిట్స్లోకి త్రూ ఇన్హెరిటెన్స్ యాక్సెస్ అయ్యింది. ఈ డివిజన్, ఇవన్నీ క్లాసెసే. డివిజన్స్ అన్నా కూడా వీ కెన్ అండర్స్టాండ్ ఇట్ లైక్ లెవెల్స్ ఆఫ్ క్లాసెస్ లాగా అనమాట. జనరల్గా ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. ఇప్పుడు మీరు మన అప్లికేషన్లోకి వస్తే చాలా క్లాసెస్ క్రియేట్ అయినాయి కదా. ఇప్పుడు మనం లాగ్ ఆఫ్ అవుతున్నాం, ఊరికే లాగ్ ఆఫ్ అయ్యి మళ్ళీ లాగిన్ అవుతుంది. చూడండి, ఇప్పుడు లాగిన్ అవుతున్నా. ఏమని? dev.impl@ ఏంటిది మంది? హ్యానో కదా, hano.com పాస్వర్డ్ రూల్స్. ఇప్పుడు లాగిన్ అవ్వగానే నేను డెవ్ స్టూడియోకి వెళ్తా. డెవ్ స్టూడియోలో యాప్ ఎక్స్ప్లోరర్కి వెళ్దాం. ఎప్పుడైతే మీరు యాప్ ఎక్స్ప్లోరర్కి వెళ్ళారో ఇక్కడ ఇది ఆటోమేటిక్గా క్లాసెస్లో ఇది లోడ్ అవుతుంది. బ్రాంచెస్ గురించి పడుకోదు, క్లాసెస్ మాత్రమే. ఎన్ని క్లాసెస్ లోడ్ అవుతున్నాయి? చాలా ఉన్నాయి మన దగ్గర, 14 ఉన్నాయి. ఎన్ని లోడ్ అవుతున్నాయి అంటే 3 క్లాసెస్ లోడ్ అవుతున్నాయి. మనం లాగిన్ అయినప్పుడు ఎన్ని క్లాసెస్ లోడ్ అవుతున్నాయి? 3 క్లాసెస్ లోడ్ అవుతున్నాయి. ఈ 3 క్లాసెస్ ఏవైతే ఉన్నాయో ఆర్గనైజేషన్ క్లాస్, దాని కింద డివిజన్ క్లాస్, దాని కింద యూనిట్ క్లాస్. మీకు ఇప్పుడు ఏం చెప్పా? యూనిట్ క్లాస్ ఈస్ ద వన్, యూనిట్ ఈస్ ద వన్ వేర్ బిజినెస్ ట్రాన్సాక్షన్ గెట్స్ ఇనిషియేటెడ్ అండ్ processed. Business transaction gets initiated and
ప్రాసెస్డ్. సో మన బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఇనిషియేట్ చేసే ప్లేసే మనకి లోడ్ అవుతుంది. మనకు ఆర్గనైజేషన్ యాక్సెస్ చేయాలంటే ఇలా బ్యాక్ స్పేస్ కొట్టాలి, ఇలా ఆర్గనైజేషన్ యాక్సెస్ చేయాలి. డివిజన్ కావాలంటే నెక్స్ట్ లెవెల్లో చూసుకోవాలి. నెక్స్ట్ లెవెల్లో డివిజన్ ఉంటుంది, డివిజన్ కింద యూనిట్ ఉంటుంది. డివిజన్ ఇది, దీని కింద యూనిట్. మనం ఎప్పుడు ఇక్కడికి వచ్చినా ఈ ప్లేస్కి వచ్చినా ఈ యూనిట్ లెవెల్ క్లాసెస్ లోడ్ అయిపోతాయి. 3 కలిపి లోడ్ అవుతాయి. ఈ మూడిటికి మధ్యలో ఉన్న హైఫనే ఇన్హెరిటెన్స్ రిలేషన్. హైఫనే అది కూడా చెప్తా నేను, ఓకేనా? సో నౌ కమింగ్ బ్యాక్ టు దిస్ వన్, ఆర్గనైజేషన్, డివిజన్, యూనిట్. అర్థమైంది కదా? పెగా పిఆర్పిసి వాడు కొన్ని ఓఓటీబీ క్లాసెస్ ఇస్తాడు. ఇప్పుడు పెగా అప్లికేషన్లో, పెగా ప్లాట్ఫామ్లో, పెగా ప్లాట్ఫామ్ అప్లికేషన్ ఉంది కదా మనకి. పెగా ప్లాట్ఫామ్ అప్లికేషన్లో ఉన్న ఫంక్షనాలిటీస్ని మనం యాక్సెస్ చేసుకోవడం కోసం వాడు కొన్ని క్రియేట్ చేసి ఉంచుతాడు. ఆ ఫంక్షనాలిటీస్ ఎక్కడ ఉండాలి? వాడి క్లాసెస్ ఉండాలిగా. అప్లికేషన్ లోపల క్లాసెస్ ఉంటాయన్న, క్లాసెస్ లోపల ఫంక్షనాలిటీస్ ఉంటాయి. అంటే పెగా ప్లాట్ఫామ్లో సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్ అని చెప్పాను మీకు ఫస్ట్ డే. సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్ అనే ఒక ఫంక్షనల్ కాంపోనెంట్. ఇది ఎక్కడుంది? పెగా ప్లాట్ఫామ్లో ఉంది. ఈ పెగా ప్లాట్ఫామ్లో ఉన్న సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్ అనే ఫంక్షనల్ కాంపోనెంట్ ఎక్కడుందంటే బేస్ క్లాస్లో ఉంది. ఎక్కడుంది? ఒక క్లాస్లో ఉంది. అంటే వాడికి కూడా క్లాసెస్ కావాలి. అంటే మనకి ఈ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ ఎలా ఇచ్చాడు? ఇది ఒక అప్లికేషన్ లా ఇచ్చి దాంట్లో చాలా క్లాసెస్ క్రియేట్ చేసి ఇచ్చి ఆ క్లాసెస్లో చాలా ఫంక్షనాలిటీస్ చేసి మనల్ని వాడుకోమని చెప్పాడు. వాటిలో ఎగ్జాంపుల్గా సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్ అని ఒకటి చూపిస్తున్నా మీకు. ఇప్పుడు చూడండి మీరు ఇక్కడ ఏమేమి ప్రీడిఫైన్డ్ క్లాసెస్ ఉంటాయో మనం ఇక్కడ ఎత్తకొచ్చు, సెర్చ్ కొట్టచ్చు. ఇక్కడ @base class ఇది మొత్తం పెగా రూల్స్ ప్రాసెస్ కమాండ్ కి సంబంధించిన టాప్ మోస్ట్ క్లాస్. ఏంటిదండి ఇది? టాప్ మోస్ట్ అంటే ఏంటి? ఇక్కడ నుంచే మొదలైంది పెగా పిఆర్పిసి పేరెంట్ క్లాస్. దాని కింద అసైన్ డాష్, కోడ్ డాష్, డేటా డాష్, డెసిషన్ డాష్, ఓకే, అలాగే ఎంబెడ్ డాష్, హిస్టరీ డాష్, ఇండెక్స్ డాష్, ఇంకా రూల్ డాష్, సిస్టమ్ డాష్, వర్క్ డాష్, ఇలా చాలా ఉన్నాయి. లాగ్ డాష్, లింక్ డాష్, ఓకే, ఇలా చాలా క్లాసెస్ ఉన్నాయి. చాలా ఓఓటీబీ క్లాసెస్ ఉంటాయి. మనం వెళ్ళే కొద్దీ నేర్చుకుంటా ఉంటాం. సో @base class కింద టాప్ మోస్ట్ క్లాస్ ఇది. దీని కింద ఇంకా చాలా ఓఓటీబీ, వర్క్ డాష్, డేటా డాష్, ఇంట్ డాష్, ఇండెక్స్ డాష్, ఈ హైఫన్ డాష్ అని చదవాలి. ఎంబెడ్ డాష్, కోడ్ డాష్, రూల్ డాష్, అసైన్ డాష్, హిస్టరీ డాష్, లింక్ డాష్, అలా చాలా క్లాసెస్ ఉంటాయి. పెగాకి సంబంధించిన ప్రీడిఫైన్డ్ ఫంక్షనాలిటీస్, ఓటీబీ ఫంక్షనాలిటీస్ అన్ని పెగా ప్లాట్ఫామ్ అప్లికేషన్ లోపల ఉన్న ఓటీబీ క్లాసెస్ లోపల ఉంటాయన్నమాట. ఈ పాయింట్ అందరికీ తెలియాలి. ఆన్లైన్లో మళ్ళీ వీటి కింద ఇంకా చాలా క్లాసెస్ ఉంటాయి. వర్క్ డాష్ కింద కవర్ డాష్ అని ఉంది, వర్క్ డాష్ కింద ఫోల్డర్ డాష్ అని ఉంది, వర్క్ డాష్ ఇలా చాలా హండ్రెడ్స్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి. మనకు అన్ని తెలియాల్సిన పని లేదు, ఉంటాయని తెలుసుకోండి ప్రస్తుతానికి చాలు. మనం ప్రాక్టికల్ మొదలుపెట్టినప్పుడు, ఫస్ట్ ప్రాక్టికల్ మొదలుపెట్టినప్పుడు వీ నీడ్ టు ఫాలో దిస్, వీ నీడ్ టు అచీవ్ రీయూజబిలిటీ. దాన్ని మైండ్లో పెట్టుకోవాలి. పేరెంట్ అండ్ చైల్డ్ క్లాసెస్ని మైండ్లో పెట్టుకోవాలి. సో అవి మైండ్లో పెట్టుకొని మనం ఎక్కడ క్రియేట్ చేయాలనేది అర్థం చేసుకొని క్రియేట్ చేయగలగాలి యాజ్ ఎ డెవలపర్. అది చాలా ముఖ్యం. అందుకని ఇవి చెప్తున్నాను నేను మీకు. సో అర్థమైందా? ఇక్కడ వరకు అర్థమైందా? ఆన్లైన్లో ఉన్న వాళ్ళకి ఏం చెప్పాను? ఇప్పుడు మీకు ఏం చెప్పాను? ఫస్ట్ అప్లికేషన్ లోపల క్లాసెస్ ఉంటాయని చెప్పాను. మనకి ఏవైతే క్లాసెస్ ఉన్నాయో అవి పేరెంట్ అండ్ చైల్డ్గా సెట్ చేసుకోవాలి మనం చేసుకునేటప్పుడు. అప్పుడు రీయూజబిలిటీని అచీవ్ చేయొచ్చు. అసలు ఇన్హెరిటెన్స్ అంటే ఏంటో చెప్పాను. తర్వాత ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ చెప్పి మన దగ్గర మన అప్లికేషన్లో 3 క్లాసెస్ వచ్చినాయి మనకి, ఆర్గనైజేషన్, డివిజన్, యూనిట్ అని. సో ఇలా 3 వచ్చినాయి అని చూపించా అంతే జస్ట్. దాని తర్వాత మీకు ప్రీడిఫైన్ క్లాసెస్ పేర్లు వరకు చెప్పా. బిఫోర్ యూ ప్రొసీడ్ ఫర్దర్ టు డూ ఎనీ హ్యాండ్స్ ఆన్, ఇట్ ఈస్ మచ్ ఎసెన్షియల్ దట్ యూ అండర్స్టాండ్ ద ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్. ఇప్పుడు మీకు ల్యాప్టాప్ ఒక బైక్ ఇచ్చాను అనుకోండి, అసలు ఫస్ట్ మీకు ఆ బైక్లో ఏమేమి పార్ట్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియాలి. అవునా? గేర్ వేయాలంటే ఎక్కడుంది, యాక్సలరేటర్ ఎక్కడుంది, హార్న్ ఎక్కడుంది, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఇక్కడ డ్రైవింగ్ మొదలు పెడతారు. మీరు ఏం తెలియకుండా ఎక్కితే సరిగ్గా చేయలేం మనం. అట్లాగే మనం ఒక అప్లికేషన్ క్రియేట్ చేసినప్పుడు చాలా క్లాసెస్ క్రియేట్ చేసి ఇచ్చారు కదా, మనం అట్లీస్ట్ అప్ టు సమ్ ఎక్స్టెంట్ ఆ స్ట్రక్చర్ ఏంటి, ఏమేమి ఉన్నాయి, ఏది పేరెంట్, ఏది చైల్డ్, ఇలాంటివి తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత క్రియేట్ చేయడం మొదలు పెట్టాలి. ఆ తెలుసుకునే ప్రాసెస్లో మనం కొన్ని కాన్సెప్ట్స్, కొన్ని పాయింట్స్ డిస్కస్ చేస్తాం. ఓకే, దాంట్లో మనం ఏమేమి డిస్కస్ చేసాం? ఇప్పుడు ఏమేమి డిస్కస్ చేసాం? ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ గురించి
ఎన్కాప్సులేషన్, క్లాస్, ఇన్హెరిటెన్స్, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, ఓఓటిబి క్లాసెస్. ఇప్పుడు టైప్స్ ఆఫ్ క్లాసెస్, ఇది చాలా ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద నెక్స్ట్ టాపిక్? ఇప్పుడు క్లాసెస్ లోపల అట్రిబ్యూట్స్ ప్లస్ ఫంక్షనల్ కాంపోనెంట్స్ ఉంటాయి అనుకున్నాం, బానే ఉంది. దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ క్లాసెస్. ఎన్ని ఉన్నాయి? 2 types of 2 class. టైప్స్ ఆఫ్ క్లాసెస్. ఒకటి వచ్చేసి అబ్స్ట్రాక్ట్ క్లాస్. ఫస్ట్ వన్ ఏంటండి? అబ్స్ట్రాక్ట్ క్లాస్. సెకండ్ వన్ కాంక్రీట్ క్లాస్. ఇప్పుడు అబ్స్ట్రాక్ట్ అయినా కాంక్రీట్ అయినా ఏదైనా కానివ్వండి, ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. అబ్స్ట్రాక్ట్ క్లాస్ కానివ్వండి, కాంక్రీట్ క్లాస్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్స్ ఏ క్లాస్. క్లాస్ లోపల అట్రిబ్యూట్స్ ఉంటాయి, క్లాస్ లోపల ఫంక్షనల్ కాంపోనెంట్స్ ఉంటాయి, అది క్లాసే. అబ్స్ట్రాక్టా కాంక్రీట్ అని పక్కన పెడితే అట్రిబ్యూట్స్ ప్లస్ ఫంక్షనల్ కాంపోనెంట్. మరి ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది అంటే, abstract class అంటే transaction cannot be initiated. కాంక్రీట్ క్లాస్ అంటే ట్రాన్సాక్షన్ క్యాన్ బి ఇనిషియేటెడ్. ఇప్పుడు మన అప్లికేషన్లో ఇన్ని క్లాసెస్ క్రియేట్ చేస్తున్నాం, మనం ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ చేయాలనుకుంటామా లేదా? ఇనిషియేట్ చేయాలని అనుకుంటాం. అప్లికేషన్లో ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ చేయాలి. ఇప్పుడు చూడండి, మీరు హోమ్ ఇన్సూరెన్స్లో హోమ్ ఇన్సూరెన్స్ ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ చేయొచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్లో హెల్త్ ఇన్సూరెన్స్ ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ చేయొచ్చు, అలాగే లైఫ్ ఇన్సూరెన్స్లో లైఫ్ ఇన్సూరెన్స్ ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ చేయొచ్చు. అవునా? చేయొచ్చు. అప్పుడు మరి వెరిఫికేషన్ క్లాస్లో ఏం ఇనిషియేట్ చేస్తారు? ఏమైనా ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ చేస్తారా? No. హోమ్ ఇన్సూరెన్స్ కానీ, హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, లైఫ్ ఇన్సూరెన్స్ కానీ ట్రాన్సాక్షన్ ఏమైనా వెరిఫికేషన్లో చేస్తారా? No. వెరిఫికేషన్లో ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ అవ్వదు. ఇక్కడ ఇనిషియేట్ అయిన ట్రాన్సాక్షన్కి అది హెల్ప్ చేస్తుంది కొన్ని ఫంక్షనాలిటీస్ని ఇచ్చి. వెరిఫికేషన్ అనే క్లాస్ కావాలన్నా కంపల్సరీ ఒక డిపార్ట్మెంట్ ఉంది, కానీ దాంట్లో ఫంక్షనల్ కాంపోనెంట్స్ కావాలి, అట్రిబ్యూట్స్ కావాలి, కానీ అక్కడ ఎవరు ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ చేయకూడదు. హెల్త్ ఇన్సూరెన్స్ ట్రాన్సాక్షన్ ఇక్కడ చేయకూడదు, అసలు దీనికి ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ చేసే ఎబిలిటీనే ఉండకూడదు. అలాంటప్పుడు మీరు దాన్ని అబ్స్ట్రాక్ట్ క్లాస్గా క్రియేట్ చేయాలి. అలాంటప్పుడు ఏ క్లాస్గా క్రియేట్ చేస్తారు మనం దాన్ని? సో అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ ఎప్పుడు క్రియేట్ చేయాలి మన అప్లికేషన్లో అంటే, ఒక క్లాస్ కావాలి, ఫంక్షనల్ కాంపోనెంట్స్, అట్రిబ్యూట్స్ కావాలి, కానీ అక్కడ ఎవరు ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ చేయకూడదు. అప్పుడు దాన్ని అబ్స్ట్రాక్ట్ కింద మార్క్ చేస్తాం. అదే ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ చేయొచ్చు అనుకుంటే కాంక్రీట్ కింద మార్క్ చేస్తాం. ఈ పాయింట్ అర్థమైందా అందరికీ? ఆన్లైన్లో ఉన్న వాళ్ళందరికీ అర్థమైందా ఈ పాయింట్? Yes, sir. ఎవ్రీవన్? Yes, sir, sure. వెరీ గుడ్. ఇప్పుడు చూడండి మీరు, సో ఇక్కడ చెప్పా కదా ఇలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఇది బ్యాంక్ వద్దులేదు తీసేసేయండి. ఇప్పుడు మీకు ఇక్కడికి వెళ్ళారనుకోండి, ఈ డయాగ్రామ్లో ఇప్పుడు ఇది అబ్స్ట్రాక్ట్ అయిద్దా కాంక్రీట్ అయిద్దా? అబ్స్ట్రాక్ట్ అయింది. ఇదేమైద్ది? అబ్స్ట్రాక్ట్ క్లాస్ అయింది. మరి ఇవేమవుతాయి కిందవి? జనరల్గా అంటే యూజువల్గా కాంక్రీట్ క్లాసెస్ ఎక్కడుంటాయి? కింద ఉంటాయి. కాంక్రీట్ క్లాసెస్ ఎప్పుడు? అబ్స్ట్రాక్ట్ క్లాసెస్లో ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ చేయగానే రీయూజబిలిటీ ఉంటుంది. సో యూజువల్గా అన్నా నేను, యూజువల్గా అంటే ఏంటి? Concrete. సో యూజువల్గా అంటే usually abstract classes are top level, okay, whereas concrete classes are bottom level. అంటే చిల్డ్రన్, ఇవి పేరెంట్ టాప్ చైల్డ్ కింద కదా, అలా అబ్స్ట్రాక్ట్ అని యూజువల్ గా పైన వస్తాయి మనకి. ఓకే, ఈ పాయింట్ కూడా అర్థమైతే వీ కెన్ గో ఇన్ టు ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ ఇన్ పెగా. యాక్చువల్గా ఇన్హెరిటెన్స్ పెగాలో చెప్పాలి అంటే మీకు అంత కొంచెం కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నేను ప్రాక్టికల్గా చూపిస్తా, చెప్తా, అప్పుడు ఇట్ విల్ బి క్లియర్. ఓకేనా? ఇప్పుడు చూడండి, నేను హ్యానోలో క్రియేట్ చేసా ఫంక్షనల్ కాంపోనెంట్. అవునా? దాని కింద క్లాస్లోకి యాక్సెస్ చేసుకోగలిగానా? ఎఫ్డబ్ల్యూలోకి చేయగలిగానా లేదా? ఇందాక హ్యానోలో క్రియేట్ చేసిన ఫంక్షనల్ కాంపోనెంట్ దీని లోపల ఉన్న ఫంక్షనల్ కాంపోనెంట్ లోకి యాక్సెస్ చేయగలిగా. ఇది ఎక్కడుంది? యాక్చువల్గా హ్యానోలో ఉన్న కాంపోనెంట్ ని దాని కింద ఉన్న డేటాలోకి యాక్సెస్ చేయగలిగా,
దాని కింద ఉన్న FWలో కూడా యాక్సెస్ చేయగలిగా. పేరెంట్ దగ్గర ఉన్నది 2 చిల్డ్రన్ దగ్గరికి తీసుకోగలిగా. ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్, ఇన్హెరిటెన్స్ రిలేషన్ ఉంటేనే కదా ఇది పాసిబుల్ అయ్యేది. ఇన్హెరిటెన్స్ రిలేషన్ లేకుండా ఇలా చైల్డ్ క్లాస్లో చూస్తే ఎతికితే పేరెంట్ దగ్గర ఉన్నది దొరికిద్దా? దొరకదు. యాక్సెస్ అయిద్దా? అవదు. ఇన్హెరిటెన్స్ ఆల్రెడీ ఇచ్చేసినట్టేగా వీడు మనకి. సో ఈ క్లాస్ నేమ్స్ చూడండి మీరు. హ్యానో అనే క్లాస్ డీటెయిల్స్ చూడాలంటే దాని డెఫినేషన్కి వెళ్ళాలి. రైట్ క్లిక్ కొట్టి దాని మీద ఏ క్లాస్ అయినా దాని డీటెయిల్స్ కావాలంటే రైట్ క్లిక్ కొట్టి ఏం చేయాలి మనం? డెఫినేషన్కి వెళ్తే దాని డీటెయిల్స్ వస్తాయి. ఈ క్లాస్ని వీడు ఎలా క్రియేట్ చేశాడు, ఏ టైప్గా క్రియేట్ చేశాడు? అబ్స్ట్రాక్ట్ టైప్గా క్రియేట్ చేశాడు. మనం అదే అనుకున్నాం, టాప్ మోస్ట్ అబ్స్ట్రాక్ట్. మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో అలాగే సిస్టమ్ కూడా క్రియేట్ చేసి పెట్టింది మనకి. హ్యానో కింద మనం ఈ 3 క్లాసెస్ మాట్లాడదాం. ఎప్పుడు ఈ మాట్లాడదాం, ట్రాన్సాక్షన్ గురించి మాట్లాడదాం. హ్యానో కింద హ్యానోవర్ వి ఉందిగా, అది డివిజన్ క్లాస్. డివిజన్ క్లాస్ కూడా అబ్స్ట్రాక్టే కదా. డివిజన్లో కూడా ట్రాన్సాక్షన్స్ జరగవు. ట్రాన్సాక్షన్స్ ఎక్కడ జరుగుతాయి? యూనిట్లో జరుగుతాయి, యూనిట్ క్లాస్లో జరుగుతాయి. ఇప్పుడు మీరు చూస్తే డెఫినేషన్కి వెళ్ళి హ్యానో అబ్స్ట్రాక్ట్గా చేశాడు, డివిజన్ అబ్స్ట్రాక్ట్గా చేశాడు, వర్క్ని కాంక్రీట్గా చేశాడు. వర్క్ అనే మాటకు అర్థం ఏంటి? ట్రాన్సాక్షన్. అందుకే మనం అప్లికేషన్ క్రియేట్ చేసేటప్పుడు దీని పేరు వర్క్ అని వస్తే నేను మార్చలేదు. వర్క్ ఈజ్ నథింగ్ బట్ ట్రాన్సాక్షన్. ఆ క్లాస్ పేరు చూడగానే ఓకే అక్కడ ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ చేయొచ్చు అని మనకు అర్థమైంది. సో యువర్ వర్క్ క్లాస్ ఈజ్ ద క్లాస్ వేర్ ఇన్ విచ్ వీ కెన్ ఇనిషియేట్ ట్రాన్సాక్షన్. సో పేరెంట్ క్లాస్లో ఉన్నవి చైల్డ్ క్లాస్లోకి యాక్సెస్ చేయాలంటే ఇన్హెరిటెన్స్ కంపల్సరీ కావాలి. మరి ఆర్గనైజేషన్ క్లాసు, డివిజన్ క్లాసు, యూనిట్ క్లాస్ అనుకున్నాం. సో హ్యానోవర్ వి వర్క్. మీకు గుర్తుందా మనం ఆర్గనైజేషన్ పేరు హ్యానో అని ఇచ్చాం? గుర్తుందా? ఆన్లైన్లో ఉన్న వాళ్ళకి గుర్తుందా అండి? నిన్న ఎవరన్నా క్లాస్ మిస్ అయితే కనుక నిన్నటి వీడియో కంపల్సరీ చూడండి. ఆర్గనైజేషన్ క్లాస్కి ఏమని పేరు ఇచ్చాం చెప్పాలి? హ్యానో అని పేరు ఇచ్చాం, అవునా కాదా? అదే పేరుతో ఒక క్లాస్ క్రియేట్ చేసింది ఇది. దాని కింద హ్యానోవర్ వి అనే ఒక పేరుతో, అంటే మీ అప్లికేషన్కి ఐడి ఉంటుంది. ఏంటి ఐడి? హ్యానోవర్ వియేగా. సో అప్లికేషన్ పేరుతో ఐడితో ఒక క్లాసు, దాన్ని డివిజన్ లెవెల్లో చేసింది. దీన్ని అప్లికేషన్ క్లాస్ అని కూడా అనొచ్చు. దాని కింద ట్రాన్సాక్షన్ చేసే క్లాస్కి పేరు మీనింగ్ఫుల్గా ఏమనిచ్చింది? వర్క్ అని ఇచ్చింది. మీనింగ్ఫుల్గా ఏమనిచ్చింది? వర్క్ అనే పేరుతో ఇచ్చింది. హ్యానోవర్ వి వర్క్ అనే పేరుతో ఇచ్చింది అనమాట. సో ఇలా 3 క్లాసెస్లో ఆర్గనైజేషన్, డివిజన్, యూనిట్ అని 3 క్లాసెస్ ఇచ్చింది. ఈ 3 క్లాసెస్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఐడీస్, హ్యానో అనేది టాప్ మోస్ట్ క్లాస్. హ్యానోవర్ వి అనేది క్రియేట్ అయినప్పుడు డైరెక్ట్గా క్రియేట్ అవ్వాల, ఈ ప్రీవియస్ క్లాస్కి అటాచ్ చేస్తూ క్రియేట్ అయింది. ఎలాగో చెప్పనా, మాన్యువల్గా చూపిస్తాను చూడండి. హ్యానో కింద హ్యానోవర్ వి క్రియేట్ అయింది కదా, నేను ఊరికే టెస్ట్ అని క్రియేట్ చేస్తా. ఏమని చేస్తా? టెస్ట్ క్రియేట్ చేసేటప్పుడు వాడు ఇలా చేయాల టెస్ట్ అని. ఎలా చేశాడు? హ్యానో తర్వాత హైఫన్ పెట్టుకొని టెస్ట్ అని క్రియేట్ చేశాడు. ఇప్పుడు ఈ టెస్ట్ అనే క్లాస్ ఏదైతే ఉందో దట్ యాక్ట్స్ యాజ్ ఏ చైల్డ్ క్లాస్, where inheritance relation between this test and this హ్యానో is defined by hyphen. ఇక్కడ హైఫన్ అనేది ఇన్హెరిటెన్స్ రిలేషన్ డిఫైన్ చేస్తుంది. ఇప్పుడు మీకు సింపుల్గా ఒక 3 క్లాసుల పేర్లు చూపించాను అనుకోండి, ఒక 3 క్లాసెస్ పేర్లు చూపించాను అనుకోండి. ఇలా A-B-C అని ఒక 3 క్లాసెస్ పేర్లు ఇలా చూపించేసి మీకు ఈ 3 ఏవి పేరెంట్స్ ఏవి చిల్డ్రన్ అడిగాను అనుకోండి, మిమ్మల్ని ఏం చెప్తారు? ఏది పేరెంట్? ఈ 3 టాప్ మోస్ట్ పేరెంట్ ఏది? ఏ. దాని తర్వాత ఉన్న చైల్డ్ ఏంటి? బి. దాని తర్వాత ఉన్న చైల్డ్ సి. ఇది ఒక ప్యాటర్న్ లాగా కనబడుతుంది కదా, నేమింగ్ ప్యాటర్న్. ఇన్హెరిటెన్స్ దట్ ఈస్ డిఫైన్డ్ ఇన్ ద నేమ్ యాజ్ ఎ ప్యాటర్న్ ఈస్ కాల్డ్ ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్. పెగాలో 2 టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్సెస్ ఉంటాయి. ఎన్ని? 2 టైప్స్. మళ్ళీ ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ మారదు ఎక్కడ. ఇన్హెరిటెన్స్ అంటే పేరెంట్ నుంచి చైల్డ్ లోకి యాక్సెస్ చేస్తాం. 2 టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఈస్ దేర్ ఇన్ పెగా. వన్ ఈస్ ప్యాటర్న్, సెకండ్ వన్ ఏంటండి? డైరెక్ట్. ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్ అంటే దిస్ ఇన్హెరిటెన్స్ ఈస్ డిఫైన్డ్ బై క్లాస్ నేమింగ్ ప్యాటర్న్ యూజింగ్ డాష్. డాష్ అంటే హైఫన్ ని మనం డాష్ అని చదువుతాం ఇక్కడ. టు ద కరెంట్ క్లాస్. Okay. This inheritance is defined by class naming pattern using dash. Example A dash B dash C. Here for B, the pattern parent is A.
ఫర్ సి ద ప్యాటర్న్ పేరెంట్స్ ఆర్ బి యాజ్ వెల్ యాజ్ ఏ. మల్టీ లెవెల్ చెప్పాగా మీకు, మల్టీ లెవెల్. సికి 2 పేరెంట్స్ ఉన్నాయి, బి యాజ్ వెల్ యాజ్ ఏ. బికి ఏ అనేది పేరెంట్, ఏకి పేరెంట్ ఏం లేదు. ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్ లో ఒక క్లాస్ కి ప్యాటర్న్ పేరెంట్ ఉండకపోవచ్చు, టాప్ మోస్ట్ అదే అయితే ఉండదుగా. ఈ పాయింట్ అర్థమైందా అందరికి? ఎవ్రీవన్ క్లియర్? ఆల్ ఆఫ్ యూ ఆన్లైన్ స్టూడెంట్స్, ఆర్ యూ క్లియర్? Yes. ఎవ్రీ వన్ ఆఫ్ యూ. Yes, sir. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు చూడండి మీరు, సో ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్ వల్ల యూజ్ ఏంటి అంటే, చూడండి మీరు, మీకు అర్థమయ్యేలా చెప్తా నేను. ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ క్లాసెస్ ఉన్నాయి కదా, ABCDE ఇలా ఎన్నైనా ఉండొచ్చు, డాష్తో ఉండేయన్ని. ఇప్పుడు ఒక ఫ్యామిలీని తీసుకోండి. ఒక ఫ్యామిలీ అంటే ఒక ఇల్లు, ఆ ఇంట్లో ఒక ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీ అంతా బ్లడ్ రిలేషన్తో ఉంటారు, అవునా? అంటే ఒక చైల్డ్ ఉన్నారు, చైల్డ్కి పేరెంట్ ఉన్నారు, పేరెంట్స్కి పేరెంట్స్ ఉన్నారు, పేరెంట్స్కి పేరెంట్, అట్లా అంతా ఒక్క ఫ్యామిలీలోనే. పక్క ఫ్యామిలీలో వచ్చి ఈ బ్లడ్ రిలేషన్లో కనపడరు కదా, వేరే ఫ్యామిలీలో వాళ్ళు బ్లడ్ రిలేషన్లో ఎక్కడ కనపడరు. అంటే ఈ ఒక ఫ్యామిలీ అనేది ఒక అప్లికేషన్. ఆ అప్లికేషన్లో ఉన్న క్లాసెస్ ఏవైతే ఉన్నాయో, ఆ అప్లికేషన్లో ఉన్న క్లాసెస్ ఏవైతే ఉన్నాయో, ఆ అప్లికేషన్లో ఉన్న క్లాస్ లో లెవెల్ క్లాస్ నుంచి పై వరకు వెళ్తూ ఉంటే ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్. ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్ ఈస్ యూస్డ్ ఆర్ యూస్ఫుల్ టు యాక్సెస్ ద పేరెంట్ క్లాసెస్ ఆఫ్ కరెంట్ అప్లికేషన్. సేమ్ అప్లికేషన్, ఆ అప్లికేషన్లో ఉన్న పేరెంట్ క్లాసెస్ పైన ఉన్న క్లాసెస్ని కిందకి యాక్సెస్ చేయడానికి ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్ ఉపయోగపడింది. వేరే అప్లికేషన్లో ఉన్న క్లాసెస్లో ఉన్న ఫంక్షనాలిటీస్ని యాక్సెస్ చేయాలంటే వేరే అప్లికేషన్ ప్యాటర్న్లో కనపడిద్దా? వేరే అప్లికేషన్ ప్యాటర్న్లో కనపడిద్దా? అట్లా అది ఏదైనా బిల్ట్ ఆన్ అప్లికేషన్ కూడా కావచ్చు. ఇప్పుడు మీకు కరెంట్ అప్లికేషన్, బిల్ట్ ఆన్ అప్లికేషన్ ఇలా ఉన్నాయి. కరెంట్ ఈ అప్లికేషన్లో కొన్ని క్లాసెస్ ఉంటాయి, బిల్ట్ ఆన్లో కొన్ని క్లాసెస్ ఉంటాయి, ఇక్కడ పైన ఉన్న. సో ఏదైతే ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్లో ఉన్న క్లాసెస్ అన్నిటికీ ప్యాటర్న్ డిఫైన్ చేసుకోవచ్చు. ఫ్రేమ్వర్క్లో దాని క్లాసెస్కి ప్యాటర్న్ ఉంటుంది. ఫ్రేమ్వర్క్ అప్లికేషన్లో ఉన్న క్లాసెస్ని, ఫీచర్స్ని ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్లో ఉన్న క్లాసెస్లోకి యాక్సెస్ చేయాలి అంటే ఇన్హెరిటెన్స్ రిలేషన్ కావాల్సిందే. మీరు అప్లికేషన్ మీద అప్లికేషన్ క్రియేట్ చేసినా ఇన్హెరిటెన్స్ కావాల్సిందే. క్లాసెస్కి మధ్యలో ఒకే అప్లికేషన్లో ఉన్న 2 క్లాసెస్కే ఇన్హెరిటెన్స్ కావాలంటే పేరెంట్ చైల్డ్ అప్లికేషన్స్కి క్లాసెస్కి కూడా ఇన్హెరిటెన్స్ కావాల్సిందే. ఇప్పుడు బిల్ట్ ఆన్ అప్లికేషన్, బేస్ అప్లికేషన్, ఫ్రేమ్వర్క్ అప్లికేషన్లో ఉన్న క్లాసెస్లో ఉన్న ఫీచర్స్ని ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్లో ఉన్న క్లాసెస్కి కావాలి అంటే ఇన్హెరిటెన్స్ పెట్టాలి. కానీ ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్ కుదరదు కదా. ఎందుకని? వేరే ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు బ్లడ్ రిలేషన్లో కనపడరు. ఇప్పుడు నేనేమంటున్నాను, వేరే ఫ్యామిలీలో ఉన్న ప్రాపర్టీని యాక్సెస్ చేయగలగాలి అంటున్నా. ఓకే, వాళ్ళు మనకి రిలేటివ్స్ అయితే యాక్సెస్ చేయగలం. ఇప్పుడు ఈ రిలేషన్ అనేది ఎలా వస్తుంది? డైరెక్ట్ ఇన్హెరిటెన్స్తో వస్తుంది. ఇంకొక టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఏంటి? డైరెక్ట్ ఇన్హెరిటెన్స్. ఇప్పుడు ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్ అంటే, సపోజ్ ఒక పర్సన్ ఉన్నాడు అనుకోండి, ఫ్యామిలీ ఏ, ఫ్యామిలీ బి. ఫ్యామిలీ ఏలో పర్సన్ ఏ ఉన్నాడు. పర్సన్ ఏ ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్ ద్వారా ఫాదర్ నుంచి మనీ తీసుకోగలడు, గ్రాండ్ ఫాదర్ నుంచి, గ్రేట్ గ్రాండ్ ఫాదర్ నుంచి కూడా వచ్చే ప్రాపర్టీ అంతా యాక్సెస్ చేసుకోగలడు. ఇప్పుడు వేరే ఫ్యామిలీలో ఉన్న ప్రాపర్టీని యాక్సెస్ చేయాలంటే డైరెక్ట్గా మ్యారేజ్ జరగాలి. ఇతనికి అక్కడ మ్యారేజ్ జరిగితే మేబీ అక్కడి నుంచి కొంత ప్రాపర్టీ అనేది ఇక్కడికి యాక్సెస్ అవ్వచ్చు. సో 2 ఫ్యామిలీస్ మధ్యలో ఉండే డైరెక్ట్ రిలేషన్ ఏంటి? బై ఎ నాట్. దట్ ఈస్ వాట్ డైరెక్ట్ ఇన్హెరిటెన్స్. ఒక ఫ్యామిలీలో ఉండేది ఏంటి? ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్, బ్లడ్ రిలేషన్. బ్లడ్ రిలేషన్ ఈజ్ ప్యాటర్న్, మ్యారేజ్ రిలేషన్ ఈజ్ డైరెక్ట్. ఓకేనా? డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ అని రెండోది ఉంది. ఎందుకుందంటే బిల్ట్ ఆన్ అప్లికేషన్లో ఉన్న క్లాసెస్ లోపల ఫంక్షనాలిటీస్ని కరెంట్ అప్లికేషన్లో ఉన్న క్లాసెస్లోకి యాక్సెస్ చేసుకోవడానికి డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ అనేది ఉపయోగపడింది. ప్యాటర్న్ అయినా డైరెక్ట్ అయినా 2 ఇన్హెరిటెన్స్లే, పేరెంట్ టు చైల్డ్. కానీ పెగాలో మనం స్ట్రక్చర్ ఎలా తీసుకొచ్చాం? మన అప్లికేషన్కి ఇంకొక బిల్ట్ ఆన్ ఉంది, దానికి మళ్ళీ బిల్ట్ ఆన్ ఉంది. ఇప్పుడు పెగా ప్లాట్ఫామ్ అప్లికేషన్లో కొన్ని క్లాసెస్ ఉన్నాయి, వాటి లోపల ఫంక్షనాలిటీస్ ఉన్నాయి. అవి నా అప్లికేషన్లోకి యాక్సెస్ చేసుకోవాలి కదా. మరి ఎలా చేసుకుంటా అంటే, ఫస్ట్ థింగ్ మీ అప్లికేషన్ని పెగా ప్లాట్ఫామ్ మీద క్రియేట్ చేయాలి. అసలు విడివిడిగా క్రియేట్ చేస్తే కుదరదు, ఇన్హెరిటెన్సే కుదరదు. ఫస్ట్ థింగ్ మీ అప్లికేషన్ని పెగా ప్లాట్ఫామ్ మీద క్రియేట్ చేశాక మీ అప్లికేషన్లో ఉన్న క్లాసెస్కి, పెగా ప్లాట్ఫామ్ అప్లికేషన్లో ఉన్న క్లాసెస్కి ఇన్హెరిటెన్స్ డిఫైన్ చేయగలుగుతారు. దిస్ ఈస్ కాల్డ్ డైరెక్ట్ ఇన్హెరిటెన్స్. సో పెగాలో 2 ఇన్హెరిటెన్స్లు ఎందుకున్నాయి అని అడుగుతారు. ఎందుకున్నాయంటే
Pattern inheritance is for the purpose of accessing the functionalities of higher classes into lower classes of same application. Direct inheritance is for the purpose of accessing the functionalities of built on application classes into current application classes. అందుకని రెండు ఇన్హెరిటెన్స్లు వచ్చినాయి. ఈ పాయింట్ అర్థం కాకపోతే చెప్తా, మళ్ళీ నాకు చెప్పాలి మీరు అర్థమైందా లేదా అనేది చెప్పాలి. ఎవ్రీ వన్ అర్థమైందా లేదా ఆన్లైన్లో ఉన్న వాళ్ళకి? అసలు పెగాలో రెండు ఇన్హెరిటెన్స్లతో పని ఎందుకు, ఒకటి చాలుగా అని డౌట్ రావచ్చు మనకి. సో నేను ఒక అప్లికేషన్లో పేరెంట్ క్లాస్లో ఫీచర్స్ క్రియేట్ చేసి చైల్డ్లోకి యాక్సెస్ చేద్దాం అనుకున్నా, రెండు చిల్డ్రన్లోకి. ఆ అప్లికేషన్లో ఉన్న పేరెంట్కి రెండు చిల్డ్రన్ అంటే ఏ ఇన్హెరిటెన్స్ సరిపోద్ది? ప్యాటర్న్ సరిపోద్ది. వేరే అప్లికేషన్లో ఉన్న క్లాసెస్లో ఫీచర్స్ని నా అప్లికేషన్లో ఉన్న క్లాసెస్కి యాక్సెస్ చేయాలన్నా ప్యాటర్న్లో కనపడిద్దా? కనపడదు. కాబట్టి అప్పుడు ఏ రిలేషన్ పెట్టాలి నేను? డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ పెట్టాలి. మళ్ళీ డైరెక్ట్ ఇన్హెరిటెన్స్లో కూడా మల్టిపుల్ లెవెల్స్ ఉండొచ్చు. ఇప్పుడు మన అప్లికేషన్కి బిల్ట్ ఆను, దాని కింద ఇంకోటి ఉంది, అట్లా మల్టిపుల్ లెవెల్స్ ఉండొచ్చు కదా. కానీ ఇన్హెరిటెన్స్ రిలేషన్ అనేది డిఫైన్ చేస్తేనే పాసిబిలిటీ ఉంటుంది. అది ఇప్పుడు నేను ప్రాక్టికల్గా చెప్తా మీకు. చూడండి, ఇప్పుడు ఇంతవరకు మీకు నిజంగా అర్థమైతే, పర్ఫెక్ట్గా అర్థమైతే నేను ఫర్దర్గా చెప్పొచ్చు మీకు. పర్ఫెక్ట్గా అర్థమైందా లేదా అనేది చెప్పాలి మీరు అందరికీ. ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్, డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ అనేది అర్థమైందా? ఈ పాయింట్ తర్వాత చూద్దాం, ఇది తర్వాత రాస్తాను. ఏంటి మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ చెప్పినట్టుందా? ఆన్లైన్లో ఉన్నవాళ్ళు చాలా ఎక్కువ చెప్తున్నట్టుగా అనిపిస్తుందా ఇన్ఫర్మేషను? సంవాట్ అంటే మీకు ఇవన్నీ ఎప్పుడు గుర్తుంటాయంటే మీరు మళ్ళీ దీన్ని రివైజ్ చేసుకుంటే గుర్తుంటాయి. ఇవన్నీ మీరు ఏం చేయాలి? రివైజ్ చేయాలి. మీకు బేసిక్గా అసలు ఇన్హెరిటెన్స్ అంటే ఏంటో చెప్పి, పెగాలో ఎన్ని టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఉన్నాయి, ఎందుకు ఉన్నాయి అనేది కూడా చెప్పాను. పెగాలో ఎన్ని టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఉన్నాయి, ఎందుకు ఉన్నాయి అనేది కూడా చెప్పాను. ఇప్పుడు చూద్దాం మనం ఏం చేద్దామంటే, ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్ గురించి అర్థం చేసుకున్నాం కదా. డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ గురించి తెలుసుకునేటప్పుడు ఆర్గనైజేషన్ డివిజన్ పట్టించుకోవద్దు. ఓన్లీ మన ఫోకస్ అంతా దేని మీద చేద్దామంటే ఓన్లీ వర్క్ క్లాస్ మీదే చేద్దాం. వర్క్ క్లాస్ మీద రైట్ క్లిక్ చేసి దాని డెఫినేషన్కి వెళ్తే డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ అనేది క్లాస్ నేమ్లో రాదు. ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్లో మాత్రమే క్లాస్ నేమ్లో కనబడతాయి. డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ పేరెంట్ క్లాస్ వి విల్ చూస్ ఇన్ ద క్లాస్ డెఫినేషన్. పేరెంట్ క్లాస్ డైరెక్టెడ్ అనే దగ్గర ఒక డ్రాప్ డౌన్ ఉంటుంది. ఈ డ్రాప్ డౌన్లో చాలా క్లాసెస్ ఉంటాయి, మనకు కావాల్సింది చూస్ చేసుకుంటాం. ఓకే, ఒక క్లాస్కి డైరెక్ట్ పేరెంట్ క్లాస్ ఏది అని చెప్పాలనుకోండి, మీరు అది చూసి చెప్పలేరు. ఒక క్లాస్కి ప్యాటర్న్ పేరెంట్ ఏదని అడిగితే క్లాస్ పేరు చూసి చెప్పేయచ్చు. A-B-C ప్యాటర్న్ పేరెంట్స్ చెప్పండి సి కన్నాను అనుకోండి, ఏం చెప్తారు? బీసీ అని చూడగానే చెప్పేస్తారు. క్లాస్ పేరు చూపించి దీనికి డైరెక్ట్ పేరెంట్ ఏంటని అడిగితే మీరు చెప్పలేరు. ఆ క్లాస్ డెఫినేషన్ చూపిమంటారు. క్లాస్ డెఫినేషన్లోకి వెళ్ళి స్క్రోల్ డౌన్ చేస్తే పేరెంట్ క్లాస్ డైరెక్ట్ ఇన్హెరిటెన్స్లో దానికి పేరెంట్ ఏంటనేది ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది. కామా వన్ మోర్ మెన్షన్ చేయకూడదు. కామా కొట్టేసి రెండు పేరెంట్స్ పెట్టకూడదు, ఇక్కడ అలా కుదరదు, ఎర్రర్ వస్తుంది. డైరెక్ట్ ఇన్హెరిటెన్స్లో డ్రాప్ డౌన్లో ఎన్ని పేరెంట్స్ చూపించాలి మనం? ఒకటే. వీడు డిఫాల్ట్గా ఏం తీసేసుకున్నాడు? మన ట్రాన్సాక్షన్ క్లాస్కి డిఫాల్ట్గా, అంటే మన అప్లికేషన్ క్రియేట్ చేసినప్పుడు ఈ క్లాసెస్ క్రియేట్ అయినాయి కదా, డైరెక్ట్ పేరెంట్గా ఏం తీసుకున్నాడు? వర్క్ డాష్ కవర్ డాష్. అది ఎక్కడిది? పెగా ప్లాట్ఫామ్. అంటే మన అప్లికేషన్లోకి పెగా ప్లాట్ఫామ్లో ఉన్న ఫంక్షనాలిటీస్ని యాక్సెస్ చేయడం కోసం మనం డైరెక్ట్ ఇన్హెరిటెన్స్లో పెగా ప్లాట్ఫామ్కి సంబంధించిన ఏదో క్లాస్ పెట్టారు. అర్థమైనా? ఈ క్లాస్ ఎక్కడికి, దేనికి సంబంధించింది? ఏ అప్లికేషన్? మన అప్లికేషన్ కాదు. పెగా ప్లాట్ఫామ్ అప్లికేషన్ క్లాస్లో ఉన్న ఫీచర్స్ని మన అప్లికేషన్ క్లాస్ వాడుకోవడానికి డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ రిలేషన్ డిఫైన్ చేశారు. అంటే డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ అనేది, ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్ అనేది ఒకే అప్లికేషన్లో పైన ఉన్న క్లాసెస్లో ఫంక్షనాలిటీస్ని వాడుకోవడానికి ఉపయోగపడింది. అర్థమైందా? ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు మీరు, ఆన్లైన్లో ఉన్న వాళ్ళు. డౌట్ ఏమన్నా ఉన్నా అడగచ్చు. డౌట్ ఏమన్నా ఉండిందా? మై ఇంటర్నెట్ కనెక్షన్ ఈజ్ నాట్ స్టేబుల్ ఫర్ నౌ. am I audible clearly now? yes sir. అయితే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వరకు చాలు. రేపు ఈ డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ సంబంధించి ఎక్స్టెన్షన్ చెప్తాను నేను. సో రేపు ఏం చెప్తానంటే డిఫైనింగ్ డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ అనేది నేను చెప్తా రేపు. ఓకే, అది కూడా డేట్ October 15 కదా రేపు 2022. మీరు ఈ క్లాసెస్ అర్థమైనట్టే కనబడతాయి.
కానీ మీరు మళ్ళీ రివైజ్ చేయకపోతే గుర్తుండవు. మీకు ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు ఇంకా బాగా అర్థం. ప్రాక్టికల్గా మీరు వాడుతున్నారు అనుకోండి, అక్కడిది ఇక్కడ ఇక్కడిది అక్కడ వాడడం మొదలు పెట్టారనుకోండి, అప్పుడు ఇంకా క్లారిటీ వచ్చింది. జస్ట్ ఇప్పుడు ఏంటి పైన క్లాసు కింద క్లాస్ అని అర్థం చేసుకున్నారు. తర్వాత ప్రాక్టికల్గా చేసేటప్పుడు మీకు ఇంకా బాగా అర్థమైద్ది. క్లియరా ఎవ్రీవన్? క్లియరా? ఆన్లైన్లో ఉన్న వాళ్ళు క్లియరా ఎవ్రీవన్? Yes. ఇంకేం డౌట్స్ లేవుగా? అయితే ఇప్పుడు ఈ డాక్యుమెంట్ నేను ఇక్కడ పెడుతున్నాను. వి విల్ షేర్ యూ దిస్ డాక్యుమెంట్. అయితే ఇంకా ఫీజ్ పేమెంట్ చేయాల్సిన వాళ్ళు ఎవరన్నా అంటున్నారా? ఇంకా ఫీజ్ పేమెంట్ చేయాల్సిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అంటే అసలు ఫీజ్ పేమెంట్ చేయని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఒకవేళ ఉండుంటే మీరు ఈరోజు అడ్మిన్తో కాంటాక్ట్ అయిపోయి ఇప్పుడు 9652532753 కాంటాక్ట్ అయ్యి ఫీజ్ పేమెంట్ కంప్లీట్ చేసుకోండి. ప్రాబ్లీ రేపటి నుంచి మీటింగ్ లింక్ మారిపోతుంది. అంటే ఈ మీటింగ్ లింక్ రేపు వర్క్ అయిద్దా లేదా అనేది మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఓకే, వర్క్ కాదు అంటే ఇంకా కాదు. ఆ మీటింగ్ లింక్ ఎవరికి ఇస్తారు అంటే ఓన్లీ ఫీజ్ పేమెంట్ చేసి ఎన్రోల్ అయిన స్టూడెంట్స్కే ఇస్తారు. కాబట్టి లేట్ చేయకుండా ఫీజ్ పేమెంట్ని కంప్లీట్ చేసేసుకోండి. ఎంత బ్యాచ్ నెంబర్? 630 కదా, 631 కదా. డాక్యుమెంట్ ఇది ఇస్తున్నా ఇప్పుడు మీకు. థియరీ డాక్యుమెంట్, క్లాస్ నోట్స్ డాక్యుమెంట్. క్లాస్ నోట్స్లోనే డయాగ్రామ్స్ ఉన్నాయిగా, దాని తర్వాత ప్రాక్టికల్ ఏం లేదుగా ఈరోజు. ఓకే, ఈ డాక్యుమెంట్ ఈరోజు చెప్పిన డేటు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందో అది చూసుకోండి ఒకసారి. చూసుకుంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. మీరు నాలాగా ప్రాక్టికల్గా యాక్సెస్ చేసి చూడవసలు, అప్పుడే మీకు తెలియదు కాబట్టి ఆ తర్వాత చేతురు కాదు. ఓకే, కాన్సెప్చువల్గా ఎన్క్యాప్సులేషను, క్లాసు, ఇన్హెరిటెన్స్, అబ్స్ట్రాక్ట్ అండ్ కాంక్రీట్ క్లాస్ పర్పస్, 2 types ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఇన్ పెగా తెలుసుకోండి. ప్రాక్టికల్గా ఇవన్నీ వాడుతూ వెళ్తాం మనం. ఓకేనా? క్లియరా ఎవ్రీవన్? క్లియరా? Yes. Yes, sir. ఓకే, మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే వెయిట్ చేస్తాను ఒక నిమిషం. ఏ క్వశ్చన్స్ లేకపోతే వీ కెన్ గో ఫార్వర్డ్.